ఆబ్జెక్టివ్స్‌తో సెట్ చేశాను నేనది. ఇప్పుడు జనరల్‌గా మీరు టెస్ట్ సీరీస్ అంటే మీరు ఆన్సర్ పెట్టాలనే ఆబ్జెక్టివ్ నాకు కాదు. అదొక ఉండొచ్చు. బట్ మేజర్ ఆబ్జెక్టివ్ అంటే పాలిటీ చదివినప్పుడు ఒక రకమైనది చదవాలి. పాలిటీలో కీన్ అబ్జర్వేషన్ అనేది ఉండాలి. ఎందుకంటే పాలిటీ ఒక సబ్జెక్ట్ అది. లిటిగేషన్‌కి ఎక్కువ స్కోప్ ఉన్నది మీరు అడ్మినిస్ట్రేషన్‌లోకెళ్ళినాక. ఒక్క చిన్న వర్డింగ్ బట్టి మీరు కోర్ట్‌కెళ్తారు. సో, లిటిగేషన్ ఫేస్ చేయాల్సొస్తుంది. అందువలన పాలిటీలో క్వెషన్స్ ఎప్పుడు కూడాను కీన్ అబ్జర్వేషన్ పైన క్వెషన్ అడుగుతూ ఉంటారు. దాన్ని మైండ్‌లో పెట్టుకొని క్వెషన్ పేపర్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఎక్కువ బేస్ చేసుకుంది 'లక్ష్మీకాంత్' బుక్‌ని. ఎందుకంటే 'లక్ష్మీకాంత్' బుక్‌ని ఎవరైతే క్లియర్‌గా చదవగలుగుతారో వాళ్ళు 80-90% యాక్యురసీతో ఉంటారు. ఎవరైతే అటు ఇటు వాబుల్ అవుతుంటారో 'లక్ష్మీకాంత్' కాకుండా 'డీడీ బసనో, ఇంకోటనో వాళ్ళు వాబుల్ అవుతారో వాళ్ళకి 40% యాక్యురసీ కూడా ఉండదు. సో, ఒక సోర్స్‌కే కన్ఫైన్ అవ్వండి. అది 'లక్ష్మీకాంత్' టైమ్ టెస్టెడ్ వన్. అలానే ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్. ఈ 2 లైన్ బై లైన్ మనకు క్లియర్‌గా ఉండాలి. రెండో ఆబ్జెక్టివ్ ఏందంటే, పాలిటీలో పాసివ్ రీడింగ్ పనికిరాదు. ఇది అవుతుందంటే ఇది ఎందుకు కావట్లేదు అనేది చూడాలి. మూడోది కామన్ సెన్స్ డెవలప్ చేయాలి పాలిటీలో. రియల్ దానికి అప్లై చేసుకోవాలి. రియల్ హ్యాపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి అప్లై చేసుకొని చదవాలి. ఈ మూడింటిని నాలుగోది కొన్ని ఫ్యాక్చువల్‌గా ఎందుకు పెట్టానంటే 2024 గాని, 25 గాని చూసినప్పుడు కొంచెం ఫ్యాక్చువల్ ఎక్కువ అడగడం స్టార్ట్ చేశారు. నార్మల్‌గా పేపర్ సెట్ చేసేవాళ్ళు 3 ఇయర్స్, 4 ఇయర్స్ స్పాన్‌కి ఒక టైప్ ఆఫ్ పీపుల్ సెట్ చేస్తూ ఉంటారు. సో, లాస్ట్ ఇయర్ కొంచెం ఇలా ఉంది కదా! మీరు ఫ్యాక్చువల్ కూడా మర్చిపోవద్దు బిగినింగ్ స్టేజ్‌లో. ఇదే పేపర్ మీరు మార్చ్, ఏప్రిల్‌లో నేను ఇచ్చినట్టయితే, మార్చ్, ఏప్రిల్ మంత్‌లో ఇచ్చినట్టయితే కొంచెం తగ్గించిండేవాడిని. బట్ మనకు టైమ్ ఉంది కాబట్టి ఫ్యాక్ట్స్‌ని కూడా క్లియర్‌గా చదువుకోవాలి. ఎప్పుడైతే ఫ్యాక్ట్స్ చదివారో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్‌లో అథెంటిసిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పేపర్‌ని మీరు జీఎస్ 2లో రాయాలనుకుంటే అక్కడ ఆర్టికల్, కేస్ లాస్ ఖచ్చితంగా రాయాలి. మీరు ఒకటి అనుకోవద్దు. ఫ్యాక్ట్స్ యూపీఎస్సీ‌లో అడగరు. అలా ఏం లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఆర్టికల్ నంబర్ కూడా అడుగుతారు. అది బేర్ మినిమమ్ అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను షెడ్యూల్ 11, 12, 13 గురించి అడిగాను. దాని ఉద్దేశ్యం ఏందంటే పార్ట్స్, పార్ట్స్ అడిగాను. దాని ఉద్దేశ్యం ఏందంటే మీకు ప్రతి పార్ట్ కూడా గుర్తుండాలి. అలానే షెడ్యూల్ 2 అండ్ 4 మీద క్వెషన్ ఫ్రేమ్ చేశాను. అసలు చాలా నెగ్లెక్ట్ చేశారు. దానికి కూడాను అది బేసిక్ అది. ఒక బేసిక్ అనేది ఎప్పుడైనా క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. దాన్ని మీరు ఫ్యాక్ట్స్ అనుకోవద్దు. సో, దేర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాక్ట్స్ అండ్ బేసిక్ థింగ్స్. ఏ షెడ్యూల్‌లో ఏముందనేది ఫ్యాక్ట్ కాదు. అది బేసిక్ అది. ఇండియా బడ్జెట్ ఇప్పుడు ఎంతనేది ఫ్యాక్ట్. సో, ఈ రెండిటికి డిఫరెన్స్ ఉంది. ఏదైతే బేసిక్ వేరు, ఫ్యాక్ట్ వేరు. నేను చాలా మంది స్టూడెంట్స్‌లో గమనించిందేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇయర్ కనిపించగానే, ఏదైనా నంబర్ కనిపించగానే ఇది ఫ్యాక్ట్ నేను చదవక్కర్లేదు సివిల్స్‌లో అడగరు అనుకుంటున్నారు. అది కంప్లీట్‌గా తప్పది. అలాంటివి చేయడం వల్ల చాలా మంది ఒక 5-10 క్వెషన్స్ పెట్టలేకుండా వస్తున్నారు ఫైనల్ ఎగ్జామ్‌లో. అలాంటి మిస్టేక్స్ మాత్రం చేయకూడదు. సో, ఇప్పుడు మనం పేపర్ డిస్కషన్‌కి వెళ్దాం. ఒక్కొక్క క్వెషన్ చూద్దాం. ఆ క్వెషన్ ఇంటెన్షన్ ఏంటో చూద్దాం. ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం మనం. ఒక మినిట్ అండి స్క్రీన్ షేర్ చేస్తున్నాను నేను. సో, మీకు స్క్రీన్ కనిపిస్తుందనుకుంటున్నాను. కనిపిస్తే ఎవరైనా ఒకసారి యెస్ అని టైప్ చేయండి. ఓకే. ఇంకోటి మిస్టేక్ ఏందంటే, ఈ స్టూడెంట్స్ చేసేది, వాళ్ళు రైట్ ఆన్సర్ పెడితే, రైట్ ఆన్సర్ దాన్ని ఎక్స్‌ప్లనేషన్ చదవరు. మీ రైట్ ఆన్సర్ అనేది మీకు ఆ టెస్ట్‌లో లక్ వల్ల వచ్చుండొచ్చు. సో, రైట్ ఆన్సర్ పెట్టినా కూడా ఎక్స్‌ప్లనేషన్ చదవాలి. రెండోది, మీరు సపోజ్ ఒక టాపిక్ నుంచి ఇచ్చాడంటే, ఆ టాపిక్‌ని మళ్ళీ టెక్స్ట్ బుక్ దగ్గరికెళ్లి చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రాఫ్టింగ్ కమిటీ గురించి అడిగాననుకోండి ఏదైనా క్వెషన్. మీ డ్రాఫ్టింగ్ కమిటీలో ఎంత మెంబర్స్ ఉన్నారు? ఏంటి? అది మొత్తం చదవాలి. బేసిక్ స్ట్రక్చర్ గురించి అడిగాననుకోండి, బేసిక్ స్ట్రక్చర్ మొత్తం మీరు చదవాలది. అప్పుడే మీకు గుర్తుంటుంది. ఆ చదివింది కూడాను సరిగ్గా నోట్స్‌లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా పాయింట్ మీరు చూసారు. హార్మ్ ప్రిన్సిపల్ గురించి చూసారు ఈ క్వెషన్‌లో. జేమ్స్ మిల్. అది మీరు రాసుకోవాలి. పాలిటీ స్టార్టింగ్‌లో నేను డాక్ట్రిన్స్ అని ఒక చోట రాసాను. అది మీరు అలా నోట్ మేక్ చేసుకుంటారని నేను డాక్ట్రిన్స్ ఒక 4 డాక్ట్రిన్స్ కలిపి ఒక దగ్గర ఇచ్చాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ నా బుక్‌లో మీకు చూపిస్తా చూడండి. మీకిది కనిపిస్తుందండి? మీకు కనిపించట్లేదేమో అనుకుంటా.
సో మీకు కనిపిస్తుందండి ఇప్పుడు? ఇవన్నీ కూడా కేస్ లాస్. పాలిటిక్స్ సంబంధించి ప్రతి కేస్ కూడా నేను ఒకటే దగ్గర రాసుకుంటాను ఇలా. సో నేనేమవుద్దంటే ఎగ్జామ్‌కెళ్ళే ముందు ఒక రీడింగ్ ఇచ్చుకొని ఎళ్ళిపోతా. అది ప్రిలిమినరీ గాని, మెయిన్స్ గాని నాకు ఎక్కువ గుర్తుంటాయి. ఇవి చూడండి నా స్టార్టింగ్ పేజ్‌లోనే పార్ట్స్‌కి సంబంధించి రాసుకున్నా. ఏ పార్ట్ ఏదని. అలానే రీసెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. ఇవన్నీ డాక్ట్రిన్స్. నెక్స్ట్ పేజ్‌లో ఏవైతే ఇలా ఫండమెంటల్స్ ఉంటాయో డాక్ట్రిన్స్. ఇవన్నీ కూడా డాక్ట్రిన్స్ రాసుకున్నాను నేను. ఇది ఎక్కడ హెల్ప్ అయిందంటే నాకు డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్‌స్ట్రక్షన్ అనేది నేను నోట్ చేసుకున్నా. ఒక ఇయర్ జీఎస్‌లో అదే క్వెషన్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇచ్చాడు. ఎప్పుడైతే నాకు ఇలా నోట్స్‌లో ఒకటే దగ్గర ఇలాంటి ఇంపార్టెంట్ ఉంటాయో అప్పుడు నేను ఈజీగా గుర్తుపెట్టుకుంటాను. ఇది నోట్ మేకింగ్. మీకు రెగ్యులర్ సోర్సెస్‌లో ఉండంది మీరు రాసుకోవడం నోట్. అంతేగాని ఆర్టికల్ 19లో ఉన్న అన్ని ఆర్టికల్స్ వెర్బటంగా రాయడం నోట్ మేకింగ్ కాదు. అది డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 19లో ఏముంటాయి అనేది ఎక్కడైనా ఉంటుంది. అది ప్రింట్ ఔట్ తీసి బుక్‌లో పెట్టేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చూడండి కాన్స్టిట్యూషనల్ పంక్చువాలిటీ. కాన్స్టిట్యూషనల్ పంక్చువాలిటీ. ఒక్క నిమిషం మెసేజ్ చేస్తున్నారు ఎవరు? కాన్స్టిట్యూషనల్ పంక్చువాలిటీ అని ఉంది ఇది. రీసెంట్‌గా బిల్స్‌ని గవర్నర్‌కి పంపించినప్పుడు గవర్నర్ టైమ్ బౌండ్ దాంట్లో అసెంట్ గాని, రిజెక్ట్ గాని చేయట్లేదు. అందువలన ఇది న్యూస్‌లోకి వచ్చింది డాక్ట్రిన్ కాన్స్టిట్యూషనల్ పంక్చువాలిటీ. ఇది నేను రాసుకున్నాను. ఎందుకంటే ఇది రొటీన్‌గా అవైలబుల్‌గా ఉండదు మార్కెట్‌లో. ఇలాంటివన్నీ కూడా కీ పాయింట్స్, డాక్ట్రిన్స్ అన్ని ఒక దగ్గర. రీసెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అన్ని ఒక దగ్గర. తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్. స్టేట్ అంటే ఏంటి? నేషన్ అంటే ఏంటి? అలాంటివన్నీ ఒక దగ్గర. సో ఇలా నోట్ మేకింగ్ ఉండాలి గానీ, నేనేం చూస్తున్నానంటే ఈ మధ్యన సార్ మీరేం చదువుతున్నారంటే సార్ నోట్ మేకింగ్ చేసుకుంటున్నా. ఏం నోట్ మేకింగ్ చేసుకుంటున్నారంటే నేను ఫండమెంటల్ రైట్స్ అన్నిటిని కూడా రాసుకుంటున్నా. అది మోస్ట్ యూజ్‌లెస్ థింగ్ అండి అదసలు. బ్రెయిన్‌లెస్ యాక్టివిటీ అది. ఎందుకు అలా గైడ్ చేస్తున్నారో తెలియట్లేదు. ఆల్రెడీ ఉన్నది మీరు రీయూజ్ చేసుకోండి. అంతే తప్ప మీరు మళ్ళీ రీరైట్ చేయొద్దు. ఇక్కడ ఒక చిన్న కదండీ మక్కీకి మక్కీ దించారంటారు కదా! ఎవరైనా చెప్తారండి మక్కీకి మక్కీకి దించడం అంటే? యాజ్ ఇట్ ఈస్‌గా దించడం. కాపీ మక్కీకి పేస్ట్ సార్. మక్కీ ఏంటండి చెప్పండి? కాపీ పేస్ట్ సార్. కాపీ పేస్ట్. కాపీ పేస్ట్. మక్కీకి మక్కీకి దించడం. పాత కాలంలోనే ఒక గురువు గారు ఉండేవారు అప్పట్లో. అప్పుడు పరమానంద శిష్యుల్లా ఉండేవాళ్ళు కదా కొంతమంది శిష్యులు. అయితే ఆయన ఒక బుక్ నుంచి ఇంకో బుక్ కాపీ చేయడమే కదండీ! చేయడమైతే ఆయన ఒక గ్రంథం రాసాడు. గ్రంథం రాస్తే దీన్ని కాపీ చేయరా అంటే ఆ గ్రంథం లోపల మూసేటప్పుడు దోమ చచ్చిపోయింది. దోమ అంటే మక్షి. సో ఈయన కాపీ చేసినప్పుడు దోమ కూడా గురువు గారు రాసారేమో గాని ఆయన దోమ డయాగ్రామ్ ఏసాడు. సో మక్షికి మక్షి కాపీ చేయడం అది. ఆ తర్వాత మక్కీకి మక్కీ కాపీ చేయడం అయిపోయిందది. ఇంకోటి చూడండి మీరు 'శంకర్దాద ఎంబీబీఎస్‌లో' దేర్ ఈస్ ఇన్ ఫ్రంట్ క్రొకోడైల్ ఫెస్టివల్ ఇన్ ఫ్రంట్ అని ఏదో ఉంటుంది చూడండి ఒక డైలాగ్. ఐడియా ఉందండి 'శంకర్దాద ఎంబీబీఎస్‌లో' మీరు జెన్ జీ అనుకుంటున్నారు. ముందుంది ముసళ్ళ పండగ అంటాడు చిరంజీవి. ఏంటి ఆ ముసళ్ళ పండగ అంటే పాత కాలంలో పెళ్ళైనాక కోడలు అత్తగారింటికెళ్ళినాక, అత్తగారింట్లో ఇప్పట్లో మనకంటే రైస్ మిల్లులొచ్చాయి. ప్యాడీ నుంచి రైస్ తీసేయడానికి రైస్ హస్క్‌ని బయట పడేయడానికి. అప్పట్లో మాన్యువల్‌గా దంచేవాళ్ళు. ఆ దంచడానికి ఒకటి వాడతారు కండి ఇలాంటివి మీరు ఎవరైనా చూసుంటే దంచడానికి ఏదో దాన్ని ముసళ్ళ అంటారనమాట. పాతకాలంలో దాని పదం. ముందుంది ముసళ్ళ పండగంటే నీకు పెళ్ళైన తర్వాత అత్తగారింటికి దంచాలి అంటే నువ్వు లేబర్ వర్క్ చేయాలి. అమ్మగారింట్లో నువ్వు సౌఖ్యంగా, సుఖంగా ఉన్నా అత్తగారింటికెళ్ళినాక కష్టపడాలి అని దానర్థం. దాన్ని కామెడీగా మొసళ్ళ పండగ క్రోకోడైల్‌గాని మార్చారు. సో ఇదెందుకు చెప్తున్నానంటే ఇప్పుడే తిన్నారు కాబట్టి నిద్రొస్తుందని చెప్పానిది. సో ఇవన్నీ పక్కన పెడితే మాత్రం మీరు సీరియస్‌గా ప్రొడక్టివ్‌గా చదవండి. అది నా పాయింట్ అది. నోట్స్ చేసుకున్నా, ఏం చేసుకున్నా ప్రొడక్టివ్‌గా చదవండి. 2 రియల్ లైఫ్‌తో అప్లై చేయండి మీరు. రియల్ లైఫ్‌తో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెషన్ ఉందనుకోండి. ఇది ఫ్యాక్ట్సే కానే కాదసలిది. ఇది ఫ్యాక్చువల్ క్వెషనే కాదు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హాస్ 20 పార్ట్స్ అని. మీకు 25 పార్ట్స్ పేర్లు కూడా గుర్తుండాలి. ఒకవేళ గుర్తు లేకపోతే బట్టి కొట్టండి. 25 పార్ట్స్ పేర్లు. ఆర్టికల్స్ అన్నీ గుర్తుండనక్కర్లేదు గానీ, మేజర్ ఆర్టికల్ ప్రతీది గుర్తుండాలి. అందుకనే నేను ఒక క్వెషన్ ఆర్టికల్‌ని ఫ్రేమ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ఐఆర్ జరుగుతుంది బీహార్‌లో. ఎలక్టోరల్ రిఫార్మ్స్‌కి సంబంధించి. అలానే సుప్రీం కోర్ట్ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. మీకు సూపరింటెండెన్స్ కంట్రోల్ పవర్ ఉంది అని.
మీరు అది ఎవరైనా న్యూస్ చదివే వాడికి తెలుస్తుంది. మీరు అడ్మినిస్ట్రేటర్ కావాలనుకునే వాడికి మీకు ఎగ్జాక్ట్ ఆర్టికల్ తెలియదు 324 అని. మీరు రేపు వెళ్తారు, ఐఏఎస్ అవుతారు. మిమ్మల్ని ఆర్బిట్రరీగా మిమ్మల్ని తీసేయలేరు. మీ కాన్స్టిట్యూషన్ కొంత ప్రొటెక్షన్ ఇచ్చింది. ఆ ప్రొటెక్షన్ ఇచ్చిన ఆర్టికల్ 311. ఇవన్నీ కూడాను బేసిక్ ఆర్టికల్స్ అని కూడా గుర్తుండాలి. అది ఫ్యాక్ట్స్ కాదు. ఆ ఆర్టికల్స్ కూడా ఈజీ గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 ఉందనుకోండి. 1, 2, 3 అగ్రిమెంట్‌ల ఆర్డినెన్స్ కి సంబంధించి. దాన్ని కొంచెం రివర్స్ చేశారనుకోండి 2, 1, 2 ఇదే 2, 1, 3 స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆర్డినెన్స్ కి సంబంధించి. అలానే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టికల్ 89 కలిపితే స్టేట్ గవర్నమెంట్ ఆర్టికల్ మోస్ట్‌లీ వస్తాయి. సో ఇలాంటి జుగాడు ఏదో ఒకటి చేసి గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని కూడాను. యూపీఎస్సీ గురించి రేపు మెయిన్స్‌లో రాయాల్సి ఉంటుంది. ఇంట్రడక్షన్ ఏం రాస్తారు? యూపీఎస్సీ ఏ పార్ట్‌లో ఉంది? ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు రాస్తేనే ఇంట్రడక్షన్ బాగుంటుంది. అప్పుడు దానికి ఇంకొక పదం వాడతాం. వాచ్ డాగ్ ఆఫ్ ఇండియన్ మెరిట్ సిస్టమ్. లాస్ట్ ఇయర్ కాగ్ గురించి అడిగాడు. కాగ్ పార్ట్ రాయాలి, ఆర్టికల్స్ రాయాలి. అప్పుడే అంబేద్కర్ కాగ్ గురించి అన్న మాట రాయాలి. అంబేద్కర్ కాగ్ గురించి ఏమన్నాడు? మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫీస్ అని పదం వాడాడు. ఆ పదం రాసి మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫీస్ అంబేద్కర్ అనే పదం రాస్తే మీకు ఒక హాఫ్ మార్క్ ఎక్కువ వస్తది. మిమ్మల్ని సీరియస్ క్యాండిడేట్ గా కన్సిడర్ చేస్తారు. లేకపోతే వెర్బోస్ గా ఉంటే మీరు నలుగురిలో నారాయణలు అన్నట్టు ఏదో 4, 3 మార్కులు వేసి పంపించేస్తాడు. సో ఈ క్వశ్చన్ ఓకేనండి. ఇది బేసిక్ థింగ్. 25 పార్ట్స్ ఉంటాయని, ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి, ఏ స్కెడ్యూల్స్ ఎప్పుడెప్పుడు యాడ్ చేశారనేది చెప్పండి. ఏ స్కెడ్యూల్ ఎప్పుడెప్పుడు యాడ్ చేశారనేది ఎవరైనా ఏ స్కెడ్యూల్ ఎప్పుడెప్పుడు యాడ్ చేశారు? ఇంటరాక్టివ్ గా ఉండండి. సో ఇనిషియల్గా 8 స్కెడ్యూల్ ఉండేవి. తర్వాత ఇప్పుడు 12 అయ్యాయి. 9, 10, 11, 12. గుడ్. ఎవరైనా ఆన్సర్ చెప్పేటప్పుడు మైక్ ఆన్ చేసుకొని చెప్పడం అనేది ప్రిఫరబుల్ అండి చాట్ కన్నా. సో మైక్ ఆన్ చేస్తే మీరు యాక్టివ్గా ఉంటారు, విన్న వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఒకరు మాట్లాడితే ప్రతి స్టూడెంట్ కూడా ఒక ఇనర్షియా ఉంటుందండి. జస్ట్ ఒక ఇనర్షియా, ఒక ఆ లేయర్ తొలగించేస్తే ప్రతి ఒక్కరు ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తారు. నేను మాక్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నాకు చాలా సిగ్గు. జనరల్ గా నేను ఇంట్రోవర్ట్ని. మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను మాక్ ఇంటర్వ్యూకి ఇచ్చినప్పుడు సూట్ వేసుకోవాలి. నేను ఇన్షర్ట్ వేసుకోవడానికి నేను అప్పుడు సాఫ్ట్వేర్ లో పనిచేసేవాడిని. ఇన్షర్ట్ వేసుకోవడానికి నాకు సిగ్గా ఉండేది. అలాంటిది సూట్ వేసుకోవాలి. ఏంటి ఇది సూటు, ఇవన్నీ కూడా అనుకునేవాడిని. బట్ వన్స్ నాకు ఇది మ్యాండేటరీ, నేను ఇది వేసుకొని డీసెంట్ గా కనిపిస్తేనే నాకు మార్క్స్ వస్తాయని నా మైండ్ సెట్ చేసుకున్న తర్వాత వాటి సూట్ మనకుండా మాక్ ఇంటర్వ్యూలు కూడా వేసుకోవడం స్టార్ట్ చేశాను. సో మన మైండ్ సెట్ ని మార్చుకోవాలి. మాట్లాడాలంటే నేను మాట్లాడేయాలి, చదవాలనుకుంటే చదవాలని. ఫస్ట్ మన మైండ్ సెట్ ని ఫిక్స్ చేసుకోవాలి. ఆటోమేటిక్ గా ప్రతిది కూడా మన డైరెక్షన్ లో పడుతుంది. సో 9th షెడ్యూల్ అనేది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు. ఎందుకంటే ల్యాండ్ రిఫార్మ్స్ వాటన్నిటి కూడాను ప్రొటెక్షన్ కోసం దీన్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించి నేను ఒక వీడియో చేశానంటే ఖచ్చితంగా చూడండి ఒకసారి. ఎలాబొరేట్ గా 3 వీడియోస్ చేశాను నేను ఎమర్జెన్సీ వరకు. డోంట్ మిస్ దోస్ వీడియోస్. మీకు బయట కూడా అంత మంచి ఇన్ఫర్మేషన్ దొరకదు. ఎప్పుడు కూడాను వీడియోని 2x స్పీడ్ తో చూడొద్దండి. అయితే 1.25 లో చూడండి, 1.5 లో చూడండి. 2x స్పీడ్ లో చూస్తే ఇన్ఫర్మేషన్ వచ్చి మీ మైండ్ లో రిజిస్టర్ కాకుండానే ఎగిరిపోద్ది. అది యూజ్లెస్. అది మహా అయితే మీరు 2x స్పీడ్ తో చూస్తే 10 మినిట్స్ సేవ్ చేస్తారేమో, 5 మినిట్స్ సేవ్ చేస్తారేమో. బట్ ఓవరాల్ 1.5 అవర్ చూసిన వీడియో కూడా పోతుంది. ఫస్ట్ నా వాయిస్ మీ దగ్గరకు వచ్చి మీ మైండ్ లో రిజిస్టర్ అయ్యి ప్రాసెస్ చేసుకొని ఇంటర్నలైజ్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ వే ఆఫ్ రీడింగ్. అంతే తప్ప ఏదో అయినా పోయి రావాలన్నట్టు ఏదో విన్నాం కదా అంటే అది మైండ్ లో నుంచి ఎగిరిపోతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీ మైండ్ సెట్ చేయడం కోసం అని. మనం ఒక 6 మంత్స్ ట్రావెల్ చేస్తాం. 6 మంత్స్ ట్రావెల్ చేస్తాం కాబట్టి ఫస్ట్ మనకు కావాల్సింది విన్నర్ మైండ్ సెట్ కావాలి. అవేమి నేను మార్చుకోకుండా, ఫండమెంటల్ గా నేను బేసిక్స్ మార్చుకోకుండా నేను చదువుతాను అనుకుంటే ఇంకో అటెంప్ట్ మీరు ప్రిపేర్ అవుతారు. మళ్ళీ నేను మెంటర్షిప్ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ మెంటర్షిప్ లో మీరు జాయిన్ అవుతారు. అప్పుడు ఖచ్చితంగా 10% డిస్కౌంట్ ఇస్తాను అందరికి. ఆ పని మాత్రం చేయొద్దు. ఇప్పుడు వచ్చారు, విన్నర్ మైండ్ సెట్ తో వచ్చారు, క్లియర్ చేస్తారు, వెళ్ళిపోతారు అంతే. సో నెక్స్ట్ 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. యాంటీ డిఫెక్షన్ లా ప్రిలిమినరీకి, మెయిన్స్ కూడా యాంటీ డిఫెక్షన్ లా. ఇక్కడ కామెడీ ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ కూడా పొలిటికల్ పార్టీ అనే పదం వాడలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం 10th షెడ్యూల్ లో పొలిటికల్ పార్టీ అనే పదం వాడారు 10th షెడ్యూల్.
ఈ ఐడెంటిఫికేషన్ గురించి మనం స్ట్రిక్ట్ గా మాట్లాడదాం. పార్లమెంట్ చాప్టర్ వచ్చినప్పుడు సపరేట్ గా దీని గురించి డీటెయిల్ గా మాట్లాడదాం. ఎందుకంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి. మెయిన్స్ పర్స్పెక్టివ్ లో, ప్రిలిమినరీ పర్స్పెక్టివ్ లో కూడా ఏ కండిషన్స్ ఏంటి అనేది చూడాలి. అది 10th షెడ్యూల్. 11th 12th మీకు తెలుసు. 11th అనేది 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు 11th అండ్ 12th అని. 12th లో మున్సిపాలిటీస్ కి సంబంధించి, 11th లో పంచాయత్ రాజ్కి సంబంధించి. 11th లో పంచాయత్ రాజ్కి సంబంధించి ఏం యాడ్ చేశారు 11th షెడ్యూల్లో పంచాయత్ రాజ్కి సంబంధించి? ఏమేమి యాడ్ చేశారు? ఏ అయితే పవర్స్ డివాల్వ్ చేయాలో 29 పవర్స్ డివాల్వ్ చేయాలి. అదే 12th షెడ్యూల్లో అయితే 18 పవర్స్ డివాల్వ్ చేయాలి. అది మ్యాండేటరీ కాదు, స్టేట్స్ యొక్క ఇష్టం. ఎక్కువ పవర్స్ డివాల్వ్ చేసింది కేరళ. అందుకనే కేరళలో చూడండి, ఎవరైనా మీరు ఐఏఎస్ మీరు మెయిన్స్ ప్రిపేర్ అయిన తర్వాత క్యాడర్ ప్రిఫరెన్స్ ఇస్తారు. క్యాడర్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు 1, 2, 3, 4, 5 ఉంటాయి జోన్స్. మన ఇండియాని 5 జోన్స్ గా విడగొట్టారు. 1, 2, 3, 4, 5. మనం 5th జోన్ సౌత్ లో. సో సౌత్ లో మళ్ళీ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ. మన ఆంధ్ర వాళ్ళైతే తెలంగాణ ఇస్తారు, మన తెలంగాణ వాళ్ళైతే ఆంధ్ర ఇస్తారు, న్యాచురల్ చాయిస్. ఈ రెండు లేకపోతే కర్ణాటక, తర్వాత తమిళనాడు, లాస్ట్ కేరళ ఇస్తారు. ఎందుకు లాస్ట్ కేరళ ఇస్తారంటే అక్కడ లోకల్ బాడీస్ చాలా పవర్ఫుల్. కమ్యూనిస్ట్ మూవ్మెంట్ వల్ల ట్రేడ్ యూనియన్స్ కూడా పవర్ఫుల్. అందువల్ల ఎక్కడలా మన ఆంధ్ర తెలంగాణలో కలెక్టర్ తన ఫ్యూడల్ మెంటాలిటీని చూపిస్తాను, ఆ భావజాలను చూపిస్తానంటే అక్కడ అంత యాక్సెప్ట్ చేయరు ఆ సొసైటీ. అందుకని కేరళ అనేది లీస్ట్ ప్రిఫర్డ్ క్యాడర్. ఎందుకంటే ఫుల్ పవర్స్ అనేది అక్కడ ఎంజాయ్ చేయలేరు, లోకల్ బాడీస్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల. ఎందుకు స్ట్రాంగ్ గా ఉన్నాయంటే లోకల్ బాడీస్ ఈ 11th షెడ్యూల్లో ఉన్న పవర్స్ అన్ని కూడా డివాల్వ్ చేసేసి ఆ స్టేట్ బడ్జెట్ లో ఎక్కువ బడ్జెట్ లోకల్ బాడీస్ కి ఇచ్చారు. జీపీడీపీ అని విన్నారండి? జీపీడీపీ, గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్. మన గ్రామ సభ యొక్క ప్రధానమైన ఫంక్షన్స్ లో జీపీడీపీ ఒకటి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు మెయిన్స్ లో గ్రామ సభ మీదనే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. లేదా ప్రిలిమినరీలోనే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ద ఫంక్షన్స్ ఆఫ్ గ్రామ సభ అని అడుగుతారు. సో గ్రామ సభ ఫంక్షన్స్ ఏంటి? మన పార్లమెంట్ ఫంక్షన్స్ నేర్చుకుంటాం, అది అసెంబ్లీ ఫంక్షన్స్ నేర్చుకుంటాం, మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామ సభ ఫంక్షన్స్ నేర్చుకోము. అందువల్ల దీనిపైన క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది, గ్రామ సభ ఫంక్షన్స్ ఏంటి. అలానే పెసా యాక్ట్ కింద గ్రామ సభకి ఎలాంటి అడిషనల్ పవర్స్ వచ్చాయి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు నియంగిరి గురించి విని ఉంటారు. నియంగిరి బాక్సైట్ మైనింగ్ లో, ఆ బాక్సైట్ మైనింగ్ లో సౌత్ కొరియాకి సంబంధించిన కంపెనీ, స్టీల్ కంపెనీ పోస్కో కంపెనీ వచ్చినప్పుడు దాన్ని రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే గ్రామ సభ రెజల్యూషన్ పాస్ చేసింది. గ్రామ సభ పాస్డ్ ఏ రెజల్యూషన్ అపోజింగ్ స్టీల్ ప్లాంట్ బాక్సైట్ మైనింగ్ ఇన్ నియంగిరి హిల్స్. ఎలా అంత పవర్ వచ్చింది దానికంటే పెసా యాక్ట్ నుంచి వచ్చింది. పెసా యాక్ట్ అంటే ఏంటి? మన ఎక్కడైతే మన ట్రెడిషనల్ పంచాయత్స్ ఉండవో, ట్రైబల్ ఏరియాలో ట్రెడిషనల్ పంచాయత్స్ ఉండవు. ఎందుకంటే ట్రైబల్ ఏరియాలో వాళ్ళ ట్రెడిషనల్ మెకానిజమ్స్ ఉంటాయి కాబట్టి అని ఎక్స్క్లూడ్ చేశారు. కానీ ఇలాంటి మెకానిజం ఒకటి ఇవ్వడం కోసమని వాళ్ళకి సపరేట్ యాక్ట్ చేశారు. అదే పెసా యాక్ట్. పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు స్కెడ్యూల్డ్ ఏరియాస్ అన్నారు. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే ఖమ్మంలో, విశాఖపట్నం, ఇప్పుడు మన్యం జిల్లా అయింది, అది అరకు రీజన్ లో, అవన్నీ కూడా స్కెడ్యూల్డ్ ఏరియాస్. అక్కడ పెసా యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. అది ఇంపార్టెంట్ మీకు. పెసా యాక్ట్ అనేది ఈ పొటెన్షియల్ క్వశ్చన్ ఇప్పటి వరకు టచ్ అయిన క్వశ్చన్. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కానీ పెసా యాక్ట్ కానీ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, బోత్ ప్రిలిమినరీకి మెయిన్స్ కూడాను. ఎందుకంటే మీరు ఒక అడ్మినిస్ట్రేటర్ గా డౌన్ ట్రాడన్ సెక్షన్స్ తెలుసుకోవడం కోసమని యాక్ట్స్ చేశారు, ఈ ఎంపవరింగ్ యాక్ట్స్ చేశారు. అందువల్ల మీరు ఇలాంటి యాక్ట్స్ ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒక గుడ్ స్టూడెంట్ కి బ్యాడ్ స్టూడెంట్ కి డిఫరెన్స్ ఏంటంటే బ్యాడ్ స్టూడెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద సెల్ఫ్ స్టడీ చదవడు, ప్రయారిటైజ్ చేసుకోడు ఏది ఇంపార్టెంట్ అని. ఈవెన్ మీరు 2019 లో మెయిన్స్ లో చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు అండర్ ప్రివిలేజెస్ సెక్షన్స్ కి, ఎగ్జాక్ట్ క్వశ్చన్ నాకు గుర్తులేదు, అండర్ ప్రివిలేజెస్ సెక్షన్స్ కి గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్స్ ఏంటి, 2 యాక్ట్స్ పేర్లు చెప్పమన్నాడు. జస్ట్ SC/ST అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, పెసా యాక్ట్, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఇలాంటివి చెప్పొచ్చు. సో అలాంటి యాక్ట్ వచ్చినా, ఆ యాక్ట్ గురించి న్యూస్ లోకి వచ్చినా కూడా ఖచ్చితంగా చదవాలి. అది ప్రయారిటీ ఇవ్వాలి ఎక్కువ మార్క్స్ రావడానికి. తర్వాత పనికిమాలిన యాక్ట్స్ అన్ని కూడా చదవచ్చు. సో 10th షెడ్యూల్, 11th షెడ్యూల్, 12th షెడ్యూల్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ క్లాస్ లో మీకు మైండ్ సెట్ చేయాలి. తర్వాత నుంచి కంటెంట్. ఈ మెజారిటీస్ అనేది ఎన్ని కాంబినేషన్లు ఇచ్చినా కూడాను మీరు పక్కాగా రాసేటట్టు ఉండాలి. ఈ మెజారిటీకి సంబంధించి ఎవరికైనా డౌట్ ఉంటే ఫస్ట్ అడగండి, నేను తర్వాత చెప్తాను ఎలా ఈజీ గుర్తుపెట్టుకోవాలని. ఏదైనా డౌట్ ఉంటే
ఇట్ ఈస్ బెటర్ టు స్పీక్. సో ఈ మెజారిటీస్ చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటాయి. అసలు మీ కన్ఫ్యూజన్ ఏంటో అడగండి. సో ఎవరికి కన్ఫ్యూజన్ లేదండి? అందరికీ క్లియర్గా ఉందా? నాకు ఫస్ట్ టైం ప్రిపేర్ అయినప్పుడైతే నాకు కన్ఫ్యూజింగ్ గానే ఉండేది. సార్ స్పెషల్ మెజారిటీ అంటే ఇది ఏమేం పాస్ చేయడానికి ఎంత మెజారిటీ అందులో స్పెషల్ మెజారిటీ 2 అండ్ 3లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఇచ్చినప్పుడు విల్ ఇట్ ఇంపాక్ట్ స్టేట్ రాటిఫికేషన్ కావాల్సొచ్చినప్పుడు విల్ ఇట్ ఇంపాక్ట్ ఫెడరల్ రిలేషన్స్ ఆర్ నాట్ అది డిసైడ్ చేయడానికి స్పెషల్ 2 అవుతుందా? స్పెషల్ 3 అవుతుందా? ఏ కేస్‌లో ఏది అని దానికేమన్నా ఒక చిన్న ఓకే. గుడ్. ఒకటి స్టేట్స్ కన్సెంట్ ఎప్పుడు కావాలి? ఎప్పుడు అవసరం లేదు. అది మీ డౌట్ కదండీ ఒకటి? అంటే అవును సార్. ఎలాంటి ఇన్స్టెన్సెస్‌లో ఒక్క నిమిషం. సో ఇంకెవరికైనా డౌట్ ఉందండి? ఒకటి తన డౌట్ ఎప్పుడు స్పెషల్ మెజారిటీలో టైప్ 1 ఎప్పుడు, టైప్ 2 ఎప్పుడు అలాంటిది ఒకటి తన డౌట్. ఇంకా అలాంటి డౌట్స్ ఎవరికైనా ఉన్నాయా? నేను ఫస్ట్ టైం ప్రిపేర్ అయినప్పుడైతే నాకు డౌట్ ఉంది. మీకు లేదంటే మీరు బెటర్‌గా ప్లేస్ అయినట్టే. నేను నా బుక్‌లో చూస్తున్నా. నేను ఫస్ట్ టైం ప్రిపేర్ అయినప్పుడు రాసుకున్న డౌట్‌ని మీకు చూపిద్దామని. సో ఇంకెవరికీ లేవు. సార్ కన్ఫ్యూజన్ ఇన్ స్పెషల్ అండ్ ఎఫెక్టివ్ మెజారిటీ. రెండో డౌట్ స్పెషల్ అండ్ ఎఫెక్టివ్ మెజారిటీ. నా వీడియో కనిపిస్తుందండి మీకు? ఇది బ్లర్ అయినట్టుంది వీడియో. సిగ్నల్ ప్రాబ్లమ్ వల్ల. సో ఇలా రాసుకున్నాను నేను. స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి? ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి? నాకు డౌట్ వచ్చి నెక్స్ట్ ఇలా టైప్ 1 అంటే ఏంటి? టైప్ 2 మీకు కనిపిస్తుందండి? జస్ట్ నేను బుక్ ఏమని కనిపిస్తుంది ఇలా. మళ్ళీ వెంటనే ఇక్కడ నేను కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి రాసుకున్నాను నేను. దానికి సంబంధించి. మెయిన్స్‌లో అడుగుతారు కాబట్టి. సో ఇప్పుడు జనరల్‌గా ఈ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్‌ని వదిలేండి. ఏ మెజారిటీకి సంబంధించైనా. ఏ మెజారిటీకి సంబంధించైనా సార్ అంటే ఇందాక నేను చెప్పిన పాయింట్ ఎగ్జాక్ట్‌గా ఒకవేళ మీకు చెప్పాలంటే నా డౌట్ నా నోట్స్‌లో ఏం రాసుకున్నానంటే ఇప్పుడు ఒకవేళ మనం ఏదైనా ఒక న్యూ బాడీ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ కలిపి ఒక కొత్త బాడీ క్రియేట్ చేసి ఎవరు సుప్రీం కోర్ట్ జడ్జ్ అవ్వగలరు, ఎవరు హైకోర్ట్ జడ్జ్ అవుతారు అని ఏదైనా క్రైటీరియా సెట్ చేయడానికి అలాంటి ఒక బాడీ చేస్తే గనక షుడ్ ఇట్ బి పాస్డ్ విత్ స్పెషల్ మెజారిటీ 2 ఆర్ స్పెషల్ మెజారిటీ 3 ఇలా ఒక ఇన్స్టెన్స్ ఇచ్చినప్పుడు మనం అది విల్ ఇట్ ఇంపాక్ట్ ఫెడరల్ రిలేషన్స్ ఆర్ నాట్ అని అన్ని కేసెస్‌లో అట్లా ఆబ్వియస్‌గా మనకు తెలిసిపోతదా? లేదా కొన్ని కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయా అని? ఒకటే ఇదండి స్పెషల్ మెథడ్. నేను ఖచ్చితంగా మీ క్వెషన్ అడ్రెస్ చేస్తా. ముందు నుంచి ఒక లైన్ బై లైన్ వెళ్దాం. ఇది మెజారిటీస్ అన్నిటి కూడా. ఒక వైట్ బోర్డ్ క్రియేట్ చేశానండి. మీకు కనిపిస్తుందండి? ఫస్ట్ అన్నిటికన్నా ఉన్న 2 రకాల మెజారిటీస్ చూడండి. ఒకటి సింపుల్ మెజారిటీ. 2 అబ్సల్యూట్ మెజారిటీ. 3 ఎఫెక్టివ్ మెజారిటీ. 4 స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీ. ఎక్కువ కన్‌ఫ్యూజన్ ఉండేది ఈ స్పెషల్ మెజారిటీలో. టైప్ 1, టైప్ 2, టైప్ 3 అలా. ఏదైనా అనుకోండి ఇది. దీంట్లో ఎక్కువ కన్‌ఫ్యూజన్ ఉండేది స్పెషల్ మెజారిటీ. దీన్ని చూద్దాం మనం. సింపుల్ మెజారిటీ అంటే చెప్పండి? అసలు మీరు టెక్స్ట్ బుక్కే వద్దు. కామన్ సెన్స్ వాడండి. కామన్ సెన్స్ వాడితే 99% మీ ఆన్సర్ రైట్ అవుద్ది. ఎలాంటి ఇబ్బంది లేకుండా 99% పాలిటీలో. ఏదైనా కానీ ఫ్లెక్సిబుల్‌గా ఉండేట్టు, మన కాన్స్టిట్యూషన్ ఫ్లెక్సిబుల్‌గా ఉండేటట్టు ఏదైనా ఉంటే అది ఒకటండి. రెండింటిని ఇంపాక్ట్ చేయకూడదు. ఫండమెంటల్ రైట్స్‌ని గాని, బేసిక్ స్ట్రక్చర్‌ని గాని, ఫెడరల్ రిలేషన్స్ గాని, ఎస్పెషల్లీ స్టేట్ పవర్ తీసేయడం అలాంటి వాటి ఇన్వాల్వ్ కాకూడదు. ఇలాంటి వాటి కాకుండా ఏదైనా కూడా ఈజీగా మార్చేయొచ్చు. అందుకని మనది ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఫ్లెక్సిబుల్.
సింపుల్ మెజారిటీలో మీకు అందరికీ తెలుసు ప్రెజెంట్ అండ్ ఓటింగ్ పీవీ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు కదండి. దీంట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా ఉండదు. అబ్సల్యూట్‌గా వచ్చేటప్పటికి టోటల్ స్ట్రెంగ్త్ మనం ఒక 500 తీసుకుందాం. 500 స్ట్రెంగ్త్ అందులో హాఫ్ కన్నా ఎక్కువ ఉండాలి. అంటే 251 ఉండాలి. ఒక ఇన్స్టెన్స్ ఇవ్వండి. ఎక్కడ స్పెషల్ మెజారిటీ వాడతారు? ఎక్కడ అబ్సల్యూట్ మెజారిటీ వాడతారు? ఏదైనా ఒక యాక్ట్ నార్మల్ యాక్ట్స్ కొన్ని పాస్ చేయడానికి సింపుల్ మెజారిటీ, గవర్నమెంట్ ఫార్మేషన్‌కి అబ్సల్యూట్ మెజారిటీ కావాలి. వెరీ గుడ్. ఇక్కడ మంచి పాయింట్ తీసుకొచ్చారు. అబ్సల్యూట్ మెజారిటీ అనేది గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి. అందుకోసమనే ప్రెజెంట్ గవర్నమెంట్ ఒక నంబర్ టార్గెట్ పెట్టుకుంది. అదే గవర్నమెంట్‌ని పడగొట్టాలి, నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేయాలంటే ఏ మెజారిటీ కావాలండి? సింపుల్ సార్. సింపుల్. అది గుర్తుపెట్టుకోండి. నో కాన్ఫిడెన్స్ మోషన్ చేయడానికి సింపుల్ మెజారిటీ కావాలి. అదే గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి మాత్రం అబ్సల్యూట్ మెజారిటీ కావాలి. ఇది చాలా మంది చేసే తప్పు ఇది. న్యూస్ పేపర్‌లో కూడా అప్పుడప్పుడు తప్పు రాస్తుంటాడు. కాన్ఫిడెన్స్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి కాన్స్టిట్యూషన్‌లో ఎక్కడ ఉందండి? ఏ ఆర్టికల్? కాన్ఫిడెన్స్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్‌కి సంబంధించి ఆర్టికల్ ఏ ఆర్టికల్ మాట్లాడుతుంది? ఎవరైనా? కొంతమందికి ఆన్సర్ తెలుసు అయినా కూడా వాళ్ళు చెప్పట్లేదు. కాన్స్టిట్యూషన్‌లో ఏ ఆర్టికల్ కూడా మాట్లాడట్లేదండి. లోక్‌సభ యొక్క రూల్స్ బుక్ మాట్లాడుతుంది. ఎన్‌సీఎం ఆర్ సీఎం గురించి కాన్ఫిడెన్స్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి. కాన్స్టిట్యూషన్ మాట్లాడట్లేదు. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది లోక్‌సభకి, రాజ్యసభకి. ఇది లోక్‌సభకి సంబంధించింది కాబట్టి లోక్‌సభ రూల్స్ బుక్ మాట్లాడుతుంది. సింపుల్ మెథడ్ ఎక్కడెక్కడ వాడతారో రాసుకోండి. ఒకటి ఆర్డినరీ బిల్స్. సెకండ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేసిన, అడ్జర్న్‌మెంట్ మోషన్ పాస్ చేయాలన్నా, సెన్సూర్ మోషన్ పాస్ చేయాలన్నా, పార్లమెంట్‌లో ఇలాంటి మోషన్స్ పాస్ చేయాలంటే ఉండాల్సిన మెజారిటీ సింపుల్ మెజారిటీ. దీన్నే ఫంక్షనల్ మెజారిటీ అని కూడా అంటారు. లేదా వర్కింగ్ మెజారిటీ అని కూడా అంటారు. 3 వైస్ ప్రెసిడెంట్ రిమూవల్‌కి లోక్‌సభలో సింపుల్ మెజారిటీ కావాలి. రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీ కావాలి. ఎప్పుడైనా పాలిటీలు ఇలాంటి ఉంటాయి చూడండి, ఇలాంటి ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా! దాన్ని కీన్‌గా చదవాలి. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ, ప్రెసిడెన్షియల్ రూల్ ఈ రెండిటి కూడాను సింపుల్ మెజారిటీయే. లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్‌కి కూడా సింపుల్ మెజారిటీయే. సింపుల్ మెజారిటీ. ఇప్పుడు తెలంగాణలోని ఒక ఎమ్మెల్యే చనిపోయాడండి. ఒక కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి. ఆ ఎమ్మెల్యే ఎవరో తెలుసండి? తెలంగాణలో నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్నండి తెలంగాణ అసెంబ్లీలో? తెలంగాణ అసెంబ్లీలో నంబర్ ఆఫ్ సీట్స్ 119 అన్నారు. ఓకే. మనం ఇంకేదైనా ఆన్సర్? 114 ఇంకా తెలంగాణ అసెంబ్లీలో. ఇది నేను ఊరికనే అడుగుతానండి జస్ట్. 120 ఇంకేమైనా? ఒక ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ఖాళీ ఉంది. ఆ సీట్ ఏదో కూడా. సో, జూబ్లీ హిల్స్ సీట్ అనేది ఖాళీ ఉంది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు. ఇప్పుడు 119 తీసుకుందాం తెలంగాణలో. 119 కన్నా 120 తీసుకుందాం మన కాలిక్యులేషన్ కోసం. దీంట్లో గవర్నమెంట్ ఫార్మ్ చేయాలంటే ఎంత కావాలి? హాఫ్ అంటే 60 ప్లస్ 1 61. ఇది అబ్సల్యూట్ మెజారిటీ. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే వేకెంట్ పొజిషన్స్ ని కన్సిడర్ చేస్తారు. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే వేకెంట్ పొజిషన్స్ అంటే అబ్సల్యూట్ మెజారిటీ టోటల్ స్ట్రెంత్ లో నుంచి వేకెంట్ పొజిషన్స్ ని తీసేస్తారు. టోటల్ స్ట్రెంత్ ఎంత? 120 అనుకోండి. ఒక 10 మంది చనిపోయారు అనుకోండి, 110 అవుతారు. ఈ 110కి
లో సగం ఎంత 55 ప్లస్ 1 56 ఇది ఎఫెక్టివ్ మెజారిటీ. అర్థమైందండి? అబ్సల్యూట్ మెజారిటీకి ఎఫెక్టివ్ మెజారిటీ పెద్ద కాంప్లెక్స్ థింగ్ కాదు, ఈజీనే అది. నెక్స్ట్ ఇప్పుడు స్పెషల్ మెజారిటీ. ఇది నోట్స్ రాసుకుంటారండి, ఒకటి చెప్తా. స్పెషల్ మెజారిటీ మెజారిటీలో టైప్ అన్నిటికన్నా టఫ్ మెజారిటీ ఉంది. అన్నిటికన్నా టఫ్ మెజారిటీ ఏదంటే ప్రెసిడెంట్ రిమూవల్. ఎందుకంటే ప్రెసిడెంట్ తీస్తున్నామంటే అది మేజర్ అలిగేషన్ అయి ఉంటుంది. ప్రెసిడెంట్ తీస్తున్నామంటే అది ఇంటర్నేషనల్ న్యూస్ అవుతుంది. సో అలాంటి ప్రెసిడెంట్ ని ట్రివియల్ రీజన్స్ కి తీసేటట్టు ఉండకూడదు. సో అందుకోసమనే హైయెస్ట్ మెజారిటీ దేనికి కావాలంటే ప్రెసిడెంట్ ని తీసేయడానికి 2/3 ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్. 2/3 ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్, మోర్ దాన్ 2/3 ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్. సో ఇది ఈజీ గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్ రిమూవల్ అనేది అత్యంత కష్టమైన ప్రాసెస్ పెట్టాలి. రెండు దీనికి సిమిలర్గా ఉండేది 2/3 ఆఫ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. 2/3 ఆఫ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ దేనికి అంటే 249 కింద ఉంటుంది కదండి. 249 కింద ఏదైనా స్టేట్ సబ్జెక్ట్ పైన పార్లమెంట్ యాక్ట్ చేయాలంటే రాజ్యసభ ఒక రెజల్యూషన్ పాస్ చేయాలి. దానికి కావాల్సిన మెజారిటీ 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఇది స్పెషల్ మెజారిటీ ఇంకో టైప్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకు 2/3 ఉంటుందంటే నార్మల్ గా చెప్తున్నాను, ఇది జస్ట్ అబ్సల్యూట్ మెజారిటీ పెట్టారనుకోండి, పార్టీ అధికారంలో ఉంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే అది ఈజీగా మార్చేయగలదు. దాని అర్థం అది. కొన్ని మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో ఒక పార్టీ కన్సెన్సస్ కాదు, బ్రాడర్ కన్సెన్సస్ కావాలి, వేరే పార్టీ సపోర్ట్ కూడా కావాలి. అలాంటప్పుడు 2/3 ఉంచుతారు. 2/3 మెజారిటీ ఉంచుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టేట్ కి సంబంధించిన ఏదైనా మ్యాటర్ని తీసేయాలి అనుకుంటే, ఇప్పుడు అధికార పార్టీ తీసేయాలనుకుంటే తీసేయచ్చు. అప్పుడు స్టేట్ ఇంట్రెస్ట్ కి ఇబ్బంది కదా. ఇలాంటప్పుడు తీయాలంటే ఆల్ పార్టీ కన్సెన్సస్ ఉండాలి కదా. సో ఎక్కువ మెజారిటీ కావాలంటే 2/3 పెట్టాలి. అంటే అధికార పార్టీని రిస్ట్రిక్ట్ చేస్తుంది ఇండైరెక్ట్ గా. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక ఐటమ్ అనేది అధికార పార్టీని రిస్ట్రిక్ట్ చేసేటట్టు ఉంటే అది 2/3 మెజారిటీ అవసరం అవుతుంది. డే టు డే అడ్మినిస్ట్రేషన్ లో అధికార పార్టీకి కన్వీనియంట్ గా ఇవ్వాలంటే దాన్ని సింపుల్ మెజారిటీలో పెడతారు. సో మనది పార్టీ సిస్టమ్ కాబట్టి పార్టీజన్ మేనర్ లో ఏదైనా మార్చే అవకాశం ఉంది కాబట్టి ఈ మెజారిటీని తీసుకొచ్చారు. ఇది స్పెషల్ మెజారిటీని తీసుకొచ్చారు. సో ఈ బ్రాడ్ ప్రిన్సిపల్ ని మీరు మైండ్ లో పెట్టుకోండి. ప్రెసిడెంట్ రిమూవల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రెసిడెంట్ ముర్ము గారు ఉన్నారు. ఆవిడని నెక్స్ట్ గవర్నమెంట్ మారినాక తీసేయాలనుకుంది అనుకోండి, వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చి అది ఇండియా యొక్క ఇమేజ్ ని మంచి లైట్ లో పెట్టదు. సో ప్రెసిడెంట్ ని తీయాలంటే ఆల్మోస్ట్ కొన్ని పార్టీస్ అయినా కూడా కన్సెన్సస్ ఉండాలి, మేజర్ పార్టీస్. అందువలన 2/3 తీసుకొచ్చారు. ఇది 2 టైప్స్. మూడో దాంట్లో ఒకటి అబ్సల్యూట్ మెజారిటీ ఉండాలి, ప్లస్ ప్రెజెంట్ అయిన వాళ్ళు 2/3 మెజారిటీ ఉండాలి, ప్రెజెంట్ అండ్ ఓటింగ్. అంటే మన ఆర్టికల్ 368 లో ఎక్కువగా చేసేది దీని నుంచే. ఇది సేమ్ దీనికే స్టేట్ కన్సెన్సస్ కావాలి, స్టేట్ రాటిఫికేషన్ కావాలి. ఎక్కడైతే ఫెడరల్ ఇష్యూస్ ఇంపాక్ట్ అవుద్దో అక్కడ ఇవి అవసరం అవుతుంది. ఫెడరల్ సబ్జెక్ట్ ఎక్కడైతే ఇంపాక్ట్ అవుతుందో అక్కడ ఇది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ 7 ని మార్చేయాలనుకుంటున్నారు. షెడ్యూల్ 7 లో మార్చేయాలంటే స్టేట్ లిస్ట్ ని సెంట్రల్ లిస్ట్ లో పెట్టాలనుకున్నారు. అప్పుడు స్టేట్స్ ఇంపాక్ట్ అవుతాయి కదా. ఆ స్టేట్స్ ఇంపాక్ట్ అవ్వాలంటే స్టేట్స్ కన్సెంట్ ఉండాలి. ఇది న్యాచురల్ జస్టిస్. మీరు గుర్తుపెట్టుకోండి, న్యాచురల్ జస్టిస్ అంటే ఏంటి? ఎవరికైనా కూడాను అక్యూజ్డ్ దొంగకు కూడాను ఆపర్చునిటీ ఇవ్వాలి, ఆపర్చునిటీ టు బి హెర్డ్. వాడి వేదన్ని వినిపించేటట్టు అవకాశం ఉండాలి. అది న్యాచురల్ జస్టిస్ అది. సో ఇక్కడ స్టేట్స్ పవర్ పోతుంది కాబట్టి స్టేట్స్ కి కొంత వాయిస్ ఇవ్వాలి షెడ్యూల్ 7 మార్చిన. ఫర్ ఎగ్జాంపుల్, స్టేట్ కి సెంటర్ కి గొడవ వస్తే కేసు ఎక్కడ ఫైల్ చేస్తారు? సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు అనేది ఫెడరల్ కోర్టు, దాని ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కాబట్టి. అదే సుప్రీంకోర్టు పవర్ నేను మార్చేస్తానంటే సుప్రీంకోర్టు ఆ జ్యూరిస్డిక్షన్ తీసేస్తానంటే ఎవరు ఇంపాక్ట్ అవుతారు? స్టేట్ ఇంపాక్ట్ అవుతుంది. అందువలన సుప్రీంకోర్టు పవర్ మార్చగా హైకోర్టు పవర్లు మార్చినా కూడాను ఈ మెజారిటీ కావాలి.
ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రతి ఐటమ్ కూడా ఒక రీజనింగ్ చేసి గుర్తుపెట్టుకోండి. దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఆ లీగల్ టర్మినాలజీ అది. సురేష్ గారు చాట్ బాక్స్ లో పెట్టింది అది లీగల్ టర్మినాలజీ. ఇలాంటివి చూడండి. కొన్ని ఎక్సెప్షన్స్ ఏమైనా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ కి అసెంబ్లీకి పార్లమెంట్కి ఎలక్షన్స్ ఉన్నాయి. ఏ విధంగా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలనే దానికి స్టేట్స్ రాటిఫికేషన్ అక్కర్లేదు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది పార్లమెంట్ యొక్క ఇష్టం స్టేట్స్ కి ఎలాంటి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలనేది. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే రీసెంట్ గా రామ్నాథ్ కోవింద్ ఒక కమిటీ చేశారు, హై పవర్డ్ కమిటీ. ఆ కమిటీకి ఇచ్చిన మ్యాండేట్ ఫీజిబిలిటీ టు స్టడీ ద ఫీజిబిలిటీ ఆఫ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్. ఆయన రికమెండేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రికమెండేషన్స్ లో ఆయన ఏం చెప్పారంటే స్టేట్ యొక్క ఎలక్షన్స్ మార్చడానికి అవసరం లేదు స్టేట్ కన్సెంట్. అదే లోకల్ బాడీ ఎలక్షన్స్ మార్చాలంటే స్టేట్ కన్సెంట్ కావాలి అని చెప్పారు. సో ఆ రిపోర్ట్లు అలా ఉంది కాబట్టి దాన్ని డిరైవ్ చేసుకుంటూ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు ఎగ్జామినర్. అదే స్టేట్ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్ తీసేయాలనుకున్నారు అనుకోండి, దానికి మళ్ళీ స్టేట్ కన్సెంట్ కావాలి. సో మీరు మొత్తం చూస్తారు ఇలా స్టేట్ పవర్ ఎక్కడెక్కడ మొన్న టాక్సేషన్ పవర్ తీసేశారు, స్టేట్ టాక్సేషన్ పవర్ తీసేశారు జిఎస్టీ ద్వారా. అందుకని జిఎస్టీ రాటిఫికేషన్ కోసమని స్టేట్స్ పంపించారు. అలా మీరు చూడాలి, ప్రతిదీ ఐటమ్ చూసి ఎస్ ఇవన్నీ జనరల్ గా సెట్ అవుతున్నాయి. 1-2 ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది పాలిటీ చదివే విధానం. అప్పుడు ఈజీగా గుర్తుంటుంది. అదేమండి 368 కింద 2 మెథడ్స్. ఒకటి అబ్సల్యూట్ మెజారిటీ ప్లస్ 2/3, ఇంకొకటి సేమ్ దానికి స్టేట్ రాటిఫికేషన్ ఉండాలి. ఫస్ట్ దాంట్లో ఫండమెంటల్ రైట్స్, టీపీఎస్పీస్ లేదా ఇంకేదైనా ప్రొవిజన్స్ మెన్షన్ చేయండి ఉంటే దీని కింద అబ్సల్యూట్ మెజారిటీ కింద టైప్ 1 మెజారిటీ కింద తీసుకుంటారు. హైయెస్ట్ మెజారిటీ ప్రెసిడెంట్ అనే వాళ్ళు మన పరువు ప్రతిష్టలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆయన్ని పెట్టి పాలిటిక్స్ నుంచి సపరేట్ చేయడం కోసమని ఆల్ పార్టీ కన్సెన్సస్ ఉండాలి కాబట్టి 2/3 ఆఫ్ టోటల్ స్ట్రెంత్ అన్నారు. ప్రెజెంట్ అండ్ ఓటింగ్ కూడా పెట్టొచ్చండి. ప్రెజెంట్ అండ్ ఓటింగ్ కూడా పెడితే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రానివ్వకుండా చేశారు అసెంబ్లీకో పార్లమెంట్కి రానివ్వకుండా చేసి ఈజీగా పాస్ చేసేయచ్చు 2/3 అని పెట్టి. కోరం ఉందా లేదో చూసి 2/3 100 మంది ఉన్నారనుకోండి, 2/3 ఆఫ్ 100 మంది ఎంత, ఒక 75 అలా ఉన్నారనుకోండి, పాస్ అయిపోతుంది ఈజీగా. అందుకోసమని అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయని టోటల్ స్ట్రెంత్ అని పెట్టారు. పాలిటీని ఒక కథల రియల్ లైఫ్ కి లింక్ చేస్తూ చదవండి. సో ఇంకేదైనా డౌట్ ఉందండి? ఈ మెజారిటీకి సంబంధించి స్పెషల్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ మీకు తెలుసు. రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, రిమూవల్ ఆఫ్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్. మళ్ళీ వాళ్ళ ఎలక్షన్ కి సంబంధించి అయితే సింపుల్ మెజారిటీ, రిమూవల్ అయితేనే ఇది. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చండి, నెక్స్ట్ క్వశ్చన్ కి. సార్ ఇప్పుడు యూనియన్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్ ని స్టేట్ లిస్ట్ లోకి పంపించాలంటే స్పెషల్ మెజారిటీ 2 సరిపోతుంది అవును. సార్? ఇది స్టేట్ కన్సెంట్ ఉండాలి. ఆ షెడ్యూల్ ఏది మార్చాలని కూడా కావాలి. సార్ అంటే అడిషనల్ పవర్స్ ఇస్తున్నప్పుడు అంటే స్టేట్స్ ఆల్రెడీ ఒక అడిషనల్ పవర్స్ కొని డెలిగేట్ చేసినప్పుడు స్టేట్స్ కి అది బెనిఫిషియలే కదా? ఆ స్టేట్స్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అనుకుంటే ఓకే. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు ఎడ్యుకేషన్‌ని కాంకరెంట్ లిస్ట్‌లోకి అట్లా మార్చినప్పుడు అప్పుడు గూడా స్టేట్ లిస్ట్ కాంకరెంట్ లిస్ట్ మార్చినా గానీ అవును. స్పెషల్ మెజారిటీ అవసరం అవుతుంది. అవును. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలండి. క్వశ్చన్ ఒకటి వచ్చినప్పుడు ఎలా మన పాయింట్స్ రాయాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ మూవింగ్ టువర్డ్స్ మోర్ సెంట్రలైజేషన్ అన్నప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ రాయాలి. కాన్స్టిట్యూషన్ పెట్టినప్పుడు ఎక్కువ స్టేట్ లిస్ట్ లో ఉండేవి, అవి దాన్ని కాంకరెంట్ లిస్ట్ కి మారుస్తున్నారు. కాంకరెంట్ లిస్ట్ లో ఫెడరల్ సుప్రమసీ ఉంటుంది కాబట్టి సెంట్రల్ లా ప్రివైల్ అవుతుంది ఓవర్ స్టేట్ లా. సో ఇండైరెక్ట్ గా వీఆర్ మూవింగ్ టువర్డ్స్ సెంట్రలైజేషన్. క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ రాయగలగాలి. 47 నుంచి 52 వరకు పెరిగాయి సబ్జెక్ట్స్, 66 నుంచి 61 కి తగ్గాయి స్టేట్ లిస్ట్ లో. కాంకరెంట్ లిస్ట్ లో పెరిగాయి, స్టేట్ లిస్ట్ లో తగ్గాయి. అంటే దాని అర్థం ఏంటి? హూ ఇస్ గెటింగ్ మోర్ పవర్? సెంట్రల్ గవర్నమెంట్. సో ఇది రాయాలి. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకుంటే ఇంకా ఇన్ డెప్త్ గా ఎలా చదవాలంటే లీగల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్ మన ఇండియాలో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ టిల్టెడ్ టువర్డ్స్ సెంటర్. మీకు 100 ఉన్నాయి ఐటమ్స్ మన యూనియన్ లిస్ట్ లో,
యూనియన్ లిస్ట్ లో 100 ఐటమ్స్ ఉన్నాయి. సో ఎక్కువ లెజిస్లేటివ్ పవర్ ఎవరికి ఉంది? యూనియన్ కి. 100 ప్లస్ 52 కాంకరెంట్ లిస్ట్ కూడా కలిపితే 152 ఉన్నాయి. స్టేట్ కి చాలా తక్కువ 61. అదే ఎగ్జిక్యూటివ్ పవర్ తీసుకున్నారనుకోండి, ఎగ్జిక్యూటివ్ పవర్ ఈజ్ మోర్ విత్ స్టేట్ గవర్నమెంట్ దాన్ సెంట్రల్ గవర్నమెంట్. ఎగ్జిక్యూటివ్ పవర్ ఈజ్ మోర్ విత్ స్టేట్ గవర్నమెంట్ దాన్ సెంట్రల్ గవర్నమెంట్. అందుకని మీరు చూడండి, ఐఏఎస్ ఐపీఎస్ కి ఎక్కువ పవర్ ఎందుకు ఉంది? ఐఆర్ఎస్, ఐఆర్టీఎస్, ఐఆర్పిఎస్, పోస్టల్ సర్వీస్ కి తక్కువ పవర్ ఎందుకు ఉందంటే, ఈ ఐఏఎస్ఎల్ సెంట్రల్ ద్వారా రిక్రూట్ అయిన స్టేట్ గవర్నమెంట్ లో పనిచేస్తున్నారు, ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, వాళ్ళు పవర్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. దే ఆర్ ఎక్సర్సైజింగ్ పవర్. అందువల్ల వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంది. అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ తో పోలిస్తే స్టేట్ గవర్నమెంట్ జాబ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది, ఎక్కువ కట్నాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఇక్కడ లంచాలు ఎక్కువ వస్తాయి. ఎందుకు లంచాలు వస్తాయంటే ఎగ్జిక్యూటివ్, చట్టం చేసేది మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ లో. సో అది డిఫరెన్స్ అండి మన కాన్స్టిట్యూషన్ లో. ఈ రకంగా క్లారిటీ ఉండాలి మీకు పాలిటీ చదివినప్పుడు. లేదు అనుకుంటే మళ్ళీ చూడాలి 10% డిస్కౌంట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అందుకనే చూడండి, చాలా మంది ఐఆర్ఎస్ వచ్చినప్పుడు గ్రూప్ 1 మళ్ళీ రాస్తారు, గ్రూప్ 1 ఆర్డీఓ కోసం. ఎందుకంటే ఆర్డీఓ అనేది ఎగ్జిక్యూటివ్ లెవెల్లో పనిచేస్తాడు. ఐఆర్ఎస్ అనేది టాక్సేషన్ లిమిటెడ్ రోల్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏదైనా డౌట్ ఉందండి దీంట్లో? మీకు స్క్రీన్ కనిపిస్తుంది, నేను స్క్రీన్ మార్చాను. ఓకే, వైట్ బోర్డ్ క్లోజ్ చేయాలనుకుంటాను. సో ఏవైనా డౌట్, బోర్ కొడుతుంది? ఓకే, ఈ క్వశ్చన్ చూస్తే నాట్ లెస్ దెన్ 2/3. మీకు ఎప్పుడైనా ఇలాంటి వేగ్గా క్వశ్చన్ వచ్చాను అనుకోండి, దాన్ని నెంబర్లోకి మార్చేయండి. నెంబర్లోకి మార్చేసి రియల్ గా ఏం జరుగుతుంది అనేది బ్రెయిన్ అప్లై చేయండి. ఆల్వేస్ అప్లై బ్రెయిన్. కరెంట్ అఫైర్స్ క్లీన్ చేయడం. టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ అన్నాడు అంటే ఏంటి? హైయెస్ట్ మెజారిటీ 600 ఉంటే దాంట్లో టోటల్ ప్రెసిడెంట్ ఇది 2/3 ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ ఓటింగ్ అన్నాడు అంటే 249, ఆర్టికల్ 249 సంబంధించి. పార్లమెంటు లెజిస్లేట్ విత్ రెస్పెక్ట్ టు మ్యాటర్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్. సో ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేశాడు, ఇంటర్చేంజ్ చేసి ఇచ్చింది. సో నా ఇంటెన్షన్ ఏంటంటే దీన్ని ఐడెంటిఫై చేయగలరా లేదా అంతే. ఒకవేళ ఐడెంటిఫై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది దాన్ని. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, ఇది స్టేట్కి సంబంధించిన, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్టేట్కి సంబంధించి సింపుల్ మెజారిటీ ఏమేం చేస్తారు? ఇది నార్మల్, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా కూడా కామన్ సెన్స్ అప్లై చేయండి. యూజ్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ గొడవ మీకు తెలుసు కదండి. ఇండియాలో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో డిబేట్ జరిగింది, హిందీనే ఉంచాలా లేకపోతే ఇంకేదైనా లాంగ్వేజ్ పెట్టాలని. సో సౌత్ వాళ్ళందరూ కూడాను హిందీ పెడితే మాకు అర్థం కాదు కాబట్టి, కష్టమవుతుంది కాబట్టి 343 ఆర్టికల్స్ వాటిలో లాంగ్వేజ్ కి సంబంధించిన ప్రొవిజన్స్ పెట్టారు. ఇంగ్లీష్ పెట్టారు, హిందీ పెట్టారు, బట్ ఇంగ్లీష్ అనేది 15 years వరకు పెట్టారు. ఈ 15 years కి కాన్స్టిట్యూషన్ చెప్పింది, ఏం చెప్పిందంటే ఒక కమిషన్ వేయాలి టు స్టడీ అబౌట్ దిస్ లాంగ్వేజ్ పాలసీ అనేది. కమిషన్ కూడా రాష్ట్ర ప్రెసిడెంట్ అపాయింట్ చేశారు. చేసిన తర్వాత ఏమైంది, 1960s లో 65 ఆ ప్రాంతంలో ఒక యాక్ట్ తీసుకొచ్చారు, అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్. ఆ యాక్ట్ లో ఏముందంటే ఇంగ్లీష్ మే కంటిన్యూ యాజ్ లాంగ్వేజ్, అఫీషియల్ లాంగ్వేజ్ అని ఉంది. మే అని అంటే ఏంటి? మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వచ్చింది? 1950లో. 65 years, 15 years అంటే 65. అందుకోసమనే ఇప్పుడు యాక్ట్ తీసుకొచ్చారు. మే కంటిన్యూ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ అని ఉంది యాక్ట్ లో. మే అంటే ఏంటి? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వెంటనే మన సౌత్ లో, ఎస్పెషల్లీ తమిళనాడులో లాంగ్వేజ్ ప్రొటెస్ట్లు స్టార్ట్ అయ్యాయి. ఎస్పెషల్లీ ద్రవిడ పార్టీస్ ప్రొటెస్ట్లు స్టార్ట్ చేసి, ఆ తర్వాతనే డిఎంకే అనే ఒక పార్టీ రైజ్ అయింది. ఆ లాంగ్వేజ్ ప్రొటెస్ట్లతో కొంతమంది చనిపోయారు, బస్సులు తగలబెట్టారు. అప్పుడు ఇందిరాగాంధీ 67లో యాక్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ ని మార్చి మే బదులు షెల్ కంటిన్యూ
అఫీషియల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ షల్ కంటిన్యూ అఫీషియల్ లాంగ్వేజ్ యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ వాంట్. అందువల్ల ఇప్పుడు ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ గా కంటిన్యూ అవుతుంది. ఏ యాక్ట్ ప్రకారం? అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్ ప్రకారం. సో ఇది ఒక యాక్ట్ కాబట్టి సింపుల్ మెజారిటీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణని అమెండ్ క్రియేట్ చేశారు, అక్కడేం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరగలేదు కదా. సో న్యూ స్టేట్స్ కూడా సింపుల్ మెజారిటీ కావాలి. ఎలక్షన్స్ టు పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, చూడండి ఇక్కడ నేను కావాలనే ఇది ఇచ్చాను, నేను కన్ఫర్మెంట్ ఆఫ్ మోర్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఇక్కడ మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. జ్యూరిస్డిక్షన్ ఎక్కువ ఇస్తే సింపుల్ మెజారిటీ, అదే జ్యూరిస్డిక్షన్ తీసేస్తే ఏ మెజారిటీనో మీరు చెప్పాలి. ఎందుకు నేను ఇస్తూ చెప్పండి. తీయడానికి లేదు కదండి. ఉంది, మీరు అది చూసి ఒకసారి లక్ష్మీకాంత్ లో చూసి నాకు చెప్పండి. నేను ఎందుకు ఇది ఇచ్చానంటే ఇవన్నీ కూడా ఎక్సెప్షన్స్. ఎప్పుడైతే ఎక్సెప్షన్స్ గా కనిపిస్తాం మనకు పాలిటీలో, అవి చదవాలి. టైం తీసుకొని మెల్లగా చదవండి. సో నేను ఒక స్టేట్మెంట్ ఫ్రేమ్ చేస్తున్నాను క్వశ్చన్ లో అంటే అది ఒక స్టేట్మెంటే కాదు, అది ఒక మనకు చిన్నప్పుడు ఉంటుంది కదా కవి భావం, కవి హృదయం అని. ఇది ఈజీ క్వశ్చన్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ బేస్డ్ ఆన్ యాక్ట్ ప్రొవైడెడ్. 1935 యాక్ట్, 1919 యాక్ట్, ఈ రెండింటి మధ్యన ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం 1919 యాక్ట్ లో ప్రావిన్సెస్ కూడాను కొంచెం పవర్స్ ఇచ్చారు, బట్ దాన్ని ఎక్స్ప్లిసిట్ గా చేసింది మాత్రం 1935 యాక్ట్. మీ ఈ యాక్ట్స్ అన్నిటి గురించి కూడా నేను డీటెయిల్ గా చెప్పగలండి ఒకసారి. ఈ స్టార్టింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి 1947 వరకు అన్న యాక్ట్స్ కూడా నేను ఒక హాఫ్ అన్ అవర్, గంట సేపు మీకు సపరేట్ క్లాస్ తీసుకొని చెప్తాను. సో దట్ మీరు ఆల్మోస్ట్ 99% క్వశ్చన్స్ ని రైట్ పెట్టేస్తారు. ఇక్కడ చూడండి కమిటీస్. ఈ కమిటీలో కూడాను ఏదైతే డిఫరెంట్ గా ఉంటుందో ఆ కమిటీలను గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంకో క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేశాను, ఇదే టెస్ట్. యూనియన్ పవర్స్ కమిటీ, నెహ్రూ. జనరల్ గా పటేల్ అంటే సెంట్రలైజేషన్ అనుకుంటారు, కానీ స్టేట్స్ పవర్ కమిటీకి హెడ్ చేసింది పటేల్. సో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటట్టు ఫైనల్ ఎగ్జామ్ ఇస్తాడు. ఆ ఫైనల్ ఎగ్జామ్ ఓకే స్టేట్ పవర్స్ కమిటీ అంటే మనం లాజిక్ అప్లై చేస్తాం. పటేల్ అనే అతను ఎక్కువ సెంట్రలైజేషన్ కాబట్టి, సో పటేల్ అయి ఉండడానికి ఎలిమినేట్ చేసేస్తాం ఆన్సర్. అలానే యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ నెహ్రూ అయితే, స్టేట్ కాన్స్టిట్యూషన్ కమిటీ అనేది పటేల్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎందుకు ఇవి ఇచ్చామంటే, స్టేట్ కమిటీ వేరు, స్టేట్ కాన్స్టిట్యూషన్ కమిటీ వేరు. స్టేట్ కాన్స్టిట్యూషన్ కమిటీ అంటే స్టేట్ కి ఏ పవర్స్ ఇవ్వాలి కాన్స్టిట్యూషన్ లో అనేది కమిటీ యొక్క పని. స్టేట్స్ కమిటీ అంటే ప్రిన్స్లీ స్టేట్స్ తో నెగోషియేషన్ చేయడానికి ఏర్పడిన కమిటీ స్టేట్స్ కమిటీ. ప్రిన్స్లీ స్టేట్స్ తో నెగోషియేషన్స్ ఏర్పడిన కమిటీ స్టేట్స్ కమిటీ. అర్థమైందండి? ఆ స్టేట్స్ తో నెగోషియేట్ చేయాల్సిన కమిటీని హెడ్ చేసింది నెహ్రూ. పటేల్ అనుకుంటారు అందరు కూడా, అది నెహ్రూ. సో ఏవైతే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయో వాటిని ఫోకస్ చేయాలి, అదే ఎగ్జామినర్ అడుగుతాడు. మళ్ళీ చూడండి, పటేల్ అనగానే మనకి ఏం కనిపిస్తుంది? ఐరన్ మ్యాన్ అని కనిపిస్తుంది. కానీ ఫండమెంటల్ రైట్స్ ని హెడ్ చేసిన కమిటీ పటేల్. ఆయన ఇది అన్ని కమిటీస్, ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్, ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్. మళ్ళీ వీటికి ఉన్న సబ్ కమిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఉందనుకోండి, మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు? రాజేంద్ర ప్రసాద్. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ యొక్క చైర్పర్సన్ ఎవరు? రాజేంద్ర ప్రసాద్. సో రూల్స్ ఎవరికి ఎక్కువ తెలుసుంటాయి? రాజేంద్ర ప్రసాద్. అందుకే ఆయన దీనికి కమిటీకి వేశారు. అర్థమైందండి? మీరు ప్రతి చదివినప్పుడు కూడా ఒక లాజిక్ తో అప్లై చేస్తూ చదవండి. లాజిక్ లేకుండా మాత్రం చదవద్దు. డెమోక్రసీ సుపీరియర్ వర్చ్యూ. ఈ మధ్య కాలంలో ఇది ట్రెండ్ అండి. ఈ మధ్య కాలంలో ఈ ట్రెండ్ యూపీఎస్సీ ఇలా ఒకటి అడుగుతుంది. అప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఆబ్వియస్ గా తప్పు ఉన్నది ఎలిమినేట్ చేయాలి. ఏ బ్యాండ్ ఆఫ్ డెడికేటెడ్ పార్టీ వర్కర్స్ కాదు. మెథడ్స్ ఫర్ స్ట్రెంథనింగ్ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ కాదు. ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ ని స్ట్రెంథన్ చేస్తే ఏమవుతుంది? ఎప్పుడైనా ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ అన్నారనుకోండి, గవర్నమెంట్ అనుకోండి, లేదా ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, పాలిటీలో ఎప్పుడు టెక్నికల్ టర్మ్ వచ్చినా కూడా దాన్ని సింపుల్ దానిలోకి మార్చండి. అది కూడా కాదు. సుపీరియర్ ఇండివిజువల్ కాదు. నెక్స్ట్ మిగిలింది ఇది ఒకటే, ఇంటెలిజెన్స్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ఆర్డినరీ మెన్ అండ్ ఉమెన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. ఏమొస్తుందంటే సోషల్ డెమోక్రసీ.
ఇవి ఆ పాలిటీ బుక్ చదివితే ఈజీగా వస్తాయండి. కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ జనరల్ గానే కాన్స్టిట్యూషనలిజం అంటే లిమిటెడ్ గవర్నమెంట్. కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే జనాలకి రైట్స్ ఇస్తుంది. రైట్స్ ఇస్తుంది. ఆ రైట్స్ జనాలకి ఇచ్చిందంటే గవర్నమెంట్ మీద రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. ఇది బేసిక్ ఫిలాసఫీ. గవర్నమెంట్ కి రిస్ట్రిక్షన్స్ పెడుతుంది. కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటే లిమిటెడ్ గవర్నమెంట్ అని అర్థం. కాన్స్టిట్యూషనలిజం అంటే లిమిటెడ్ గవర్నమెంట్. కాన్స్టిట్యూషన్ ఇప్పుడు కూడా గవర్నమెంట్ యొక్క పవర్స్ ని కట్టడి చేస్తుంది. లేదంటే గవర్నమెంట్ అనేది ఒక ఆర్బిట్రరీ అయిపోతుంది. అర్థమైందండి కాన్స్టిట్యూషనలిజం. ఏ గవర్నమెంట్ లిమిటెడ్ బై ద టర్మ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎందుకు లిమిట్ చేస్తుంది? సిటిజన్స్ కి ఫండమెంటల్ రైట్స్ ఇస్తుంది కాబట్టి. సేమ్ సెకండ్ క్వశ్చన్ కూడా అంతే అండి. కాన్స్టిట్యూషన్ ఇది జస్ట్ మీకు ఎగ్జామ్ రాసినప్పుడు అలసిపోతారు కాబట్టి ఇది టైం పాస్ కోసం ఇచ్చిన క్వశ్చన్ ఇది. మీరు ఫైనల్ ఎగ్జామ్ లో కూడాను ఒక 3-4 కష్టమైన క్వశ్చన్స్ తర్వాత ఒక సింపుల్ క్వశ్చన్ ఉంటుంది అది. ఆ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి. అవి బోనస్ మార్కులు. మన ప్రెజర్ లో ఉండి అలాంటి క్వశ్చన్స్ కూడా తప్పు చేసాము అంటే ఈ ఎగ్జామ్ కి అప్లై చేయడం అనేది వేస్ట్ అయిపోతుంది. ఈ డిఫైన్స్ లిమిట్స్ ఆఫ్ పవర్స్ ఆఫ్ గవర్నమెంట్. ద మైండ్ ఆఫ్ మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ప్రియాంబుల్. దాని గురించి ప్రియాంబుల్ పైన క్వశ్చన్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందండి. ప్రియాంబుల్ పైన ఇది ప్రియాంబుల్ అనేది ఇండియా కాన్స్టిట్యూషన్ లో పార్టా కాదనేది మన లక్ష్మీకాంత్ లో క్లియర్ గా ఇచ్చాడు. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ లో పార్ట్ కాదని సుప్రీంకోర్టు చెప్పింది. ఫేమస్ బెరిబరీ కేసులో. ఈ బెరిబరీ కేసు కూడా ఇంకో దానికి ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ బెరిబరీ కేసు అంటే ఒకటి ప్రియాంబుల్ అనేది పార్ట్ కాదని చెప్పింది. ఎట్ ద సేమ్ టైం మన లోకి ఏదైనా టెరిటరీ కలుపుకోవాలనుకుంటే ఇండియాలో ఫారిన్ టెరిటరీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం లేదు. అదే మనం వేరే వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే అవసరం అని ఈ బెరిబరీ కేసులో చెప్పింది. గొలకనాథ్ కేసులో ఏం చెప్పారంటే హిదయతుల్లా ఇది ఎసెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కి పనిచేస్తుంది అని. కేశవనంది భారత కేసులో ఫైనల్ గా ప్రియాంబుల్ అనేది పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. అలానే దీన్ని అమెండ్ చేయొచ్చు అని కూడా చెప్పింది. అలానే ఈ ప్రియాంబుల్ అనేది లీగల్లీ ఎన్ఫోర్సబుల్ కాదు. ఈ ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో కూడా రీఐటరేట్ చేసింది సుప్రీంకోర్టు సేమ్. ఇది నార్మల్ మీ రీడింగ్ కోసం అని ఇచ్చింది. ఇది చాలా క్లీన్ గా రీడ్ చేయాలని. జనరల్ కన్ఫ్యూజన్ ఏంది? ప్రియాంబుల్ అనేది ఆబ్జెక్టివ్ రిజల్యూషన్. నెహ్రూ గారు ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ అని పెట్టారు. అంటే కాన్స్టిట్యూషన్ రాయడానికి మన వాళ్ళు కూర్చున్నారు. రాయడానికి కూర్చునేటప్పుడు ఆబ్జెక్టివ్స్ ఏంటనేది ముందు ఫిక్స్ అవ్వాలి. నేను ఈ సెషన్స్ చెప్పినప్పుడు నేను కూడా స్టార్టింగ్ లో చెప్పాను ఈ పేపర్ తయారు చేయడానికి నా ఆబ్జెక్టివ్ ఏంటని. అలానే మీరు రేపు పాలసీ డిజైన్ చేసిన, యాక్ట్ డిజైన్ చేసినా కూడా ఆబ్జెక్టివ్ చెప్తారు. అందుకని ప్రతి యాక్ట్ లో కూడాను స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అండ్ రీజన్స్ అని ఉంటుంది. అలానే నెహ్రూ గారు కూడాను ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ పాస్ చేశారు. మన ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఇవి అని. ఆ ఆబ్జెక్టివ్స్ ని తర్వాత ఓకే అన్నారు. దాన్ని బేస్ చేసుకొని లేటర్ గా ప్రియాంబుల్ చేశారు. నేను ఫస్ట్ టైం చదివినప్పుడు కూడా ఏమనుకున్నాను, ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అంటేనే ప్రియాంబుల్ అనుకున్నాను. కానీ దాన్ని బేస్ చేసుకొని వచ్చింది తప్ప ఈ రెండు ఈక్వల్ కాదు. మొత్తం కాన్స్టిట్యూషన్ అంతా కూడా ఎనెక్ట్ చేసిన తర్వాత అప్పుడు ప్రియాంబుల్ ని ఎనెక్ట్ చేశారు. మొత్తం చేసినాక ప్రియాంబుల్, ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ కి తగ్గట్టు ప్రియాంబుల్ రాశారు. బుక్ కు తగ్గట్టు ముందు మాట రాసినట్టు, బుక్ కు తగ్గట్టు ప్రిఫేస్ రాసినట్టు. సో ఆ కీన్ గా రీడ్ చేయాలనే ఉద్దేశంతో ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. అంత కీన్ గా మీరు చదవాలని. ఇది మీకు తెలిసిందే. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే మనమే ఈ రాజ్యాంగాన్ని ఇచ్చాం, దీనికి సోర్స్ ఆఫ్ అథారిటీ ఎవరంటే జనాలు అని. సింపుల్ క్వశ్చన్ అది. ఇది కాంపోనెంట్స్ ఆఫ్ ప్రియాంబుల్ ఎప్పుడైనా అడిగే క్వశ్చన్ ఉందండి చూడండి. మన కాన్స్టిట్యూషన్ లో ఇవి చెప్తుంది. సోర్స్ ఏంటి, అథారిటీ ఏంటి పీపుల్, నేచర్ ఏం చెప్తుంది, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, డేట్ ఆఫ్ అడాప్షన్, ఇవన్నీ కూడా ప్రియాంబుల్ చెప్తుంది. సోవరెన్ అంటే మీకు తెలిసిందే. సోవరెనిటీ అంటే వేరే వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ లేకుండా మన పనులు మనం చేసుకోవడం. అలానే ఇంటర్నల్ సోవరెనిటీ అంటే మన లాస్ మనం ఇంప్లిమెంట్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఇక్కడ ఒకటి ఇది మీకు తెలిసిందే, సాఫ్ట్ పవర్ అని విన్నారండి. సాఫ్ట్ పవర్ సార్ చెప్పండి. సాఫ్ట్ పవర్ అంటే అంటే జనరల్ గా ఇప్పుడు జపనీస్ యానిమే కానీ అట్లా మన కల్చర్స్ ని సాఫ్ట్వేర్ డిప్లొమసీ అట్లా అంటాం కదా. అంటే కల్చర్ డైవర్సిటీ. గుడ్. ఇంకెవరైనా
కల్చరల్ డిప్లొమసీ మంచి పదం అండి. అది యాక్చువల్గా అలాంటి కీ పదాలు వాడాలి. ఇంకెవరైనా సాఫ్ట్ పవర్ అంటే హార్డ్ పవర్ అంటే మిలిటరీ కోయర్సివ్ టెక్నిక్స్ అని. సాఫ్ట్ పవర్ అంటే కోయర్షన్ లేని టెక్నిక్స్. మిలిటరీ యుద్ధం అనేది హార్డ్ పవర్. సాఫ్ట్ పవర్ అంటే ఇలా కల్చరల్ ద్వారా మ్యూజిక్, క్విజిన్, మూవీస్, మనీ ఇవ్వడం, ఎకనామిక్ డిప్లొమసీ ఇవన్నీ కూడా ఉంది. ఈ రెండింటిని మిక్స్ చేస్తే స్మార్ట్ పవర్. ఇండియా ఈజ్ యూజింగ్ బోత్. హార్డ్ పవర్ ఆపరేషన్ సింధు హార్డ్ పవర్ కి ఎగ్జాంపుల్. సాఫ్ట్ పవర్ మనం వేరియస్ కంట్రీస్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, అది సాఫ్ట్ పవర్. సో ఇండియా ఈజ్ యూజింగ్ స్మార్ట్ పవర్. ఇది ఎందుకు చెప్పానంటే సాఫ్ట్ స్టేట్ అంటే మీనింగ్ ఏంటి? సాఫ్ట్ పవర్ కి సాఫ్ట్ స్టేట్ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సాఫ్ట్ పవర్ తో స్టార్ట్. సాఫ్ట్ స్టేట్ rules will not be implemented correctly, sir. Gunnar Myrdal చెప్పినట్టు they don't ఎస్ implement rules. ఎక్సలెంట్. ఏషియన్ డ్రామా అనే బుక్ లో గునార్ మిర్దల్ చెప్తాడు. ఏం చెప్తాడంటే ఆయన ఏషియన్ కంట్రీస్ ఏవైతే న్యూలీ ఇండిపెండెంట్ కంట్రీస్ ఉన్నాయో వాటి రూల్స్ ని ఇంప్లిమెంట్ చేసుకోలేదు, ఆ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేసుకోలేదు అంటాడు. అది సాఫ్ట్ స్టేట్. అంటే అది నెగిటివ్ కన్నోటేషన్. అది ఇది నేను ఒక ఎస్ఏలో కూడా రాశాను. నాకు ఇయర్ 139 వచ్చాయి ఎస్ఏలో. మన ఇండియా గురించి విన్స్టన్ చర్చిల్ చాలా లో ఒపీనియన్ ఉంటుంది. ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ, అసలు ఇండియా అనేది నేషన్ కాదు, ఫెయిల్ అయిపోద్ది అనేది. ఇలా ఏషియన్ డ్రామా లాంటి బుక్ ఇంటెన్షనల్ గా కోట్ చేయాలి బుక్ ని. ఇది అంత కూడా ఓవర్ యాక్షన్ చేయాలి మనం ఎస్ఏలో. నేను ఆ కంటెక్స్ట్ తో చెప్తున్నాను ఇది. సో ప్రిలిమినరీ, మెయిన్స్ ఇవన్నీ ఎలా ఇంటిగ్రేట్ చేస్తా ఉంటే ప్రిలిమినరీకి వాట్ ఈజ్ సాఫ్ట్ స్టేట్ అంటాడు. మీరు ఎస్ఏలో రాయాలి గున్నార్ మిర్దల్ సాఫ్ట్ స్టేట్ చెప్పాడు ఇండియా అని, తన లాని తను ఇంప్లిమెంట్ చేయలేదని. కానీ ఇండియా అనేది సాఫ్ట్ స్టేట్ కాదు, ఏ లానే ఎక్సలెంట్ గా ఇంప్లిమెంట్ చేస్తుంది. వి ప్రూవ్డ్ విన్స్టన్ చర్చిల్ రాంగ్. ఒక ఇంత డైవర్స్ కంట్రీ ఎగ్జిస్ట్ కాలేదన్నాడు. వి ప్రూవ్డ్ రాంగ్. శ్రీలంక జస్ట్ 2 భాషలు ఉన్నాయి, సినహలీస్, తమిళ్ కొట్టుకున్నాయి. పాకిస్తాన్ లో 2 భాషలు ఉన్నాయి, ఉర్దూ, బెంగాలీ కొట్టుకొని 2 కంట్రీస్ అయిపోయాయి. కెనడాలో ఫ్రెంచ్, ఇంగ్లీష్ మాట్లాడతారు, ఒక స్టేట్ లో ఫ్రెంచ్ మాట్లాడతారు, వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. బాల్కనైజేషన్ అంటారు. బాల్కనైజేషన్ అనే పదం ఎప్పుడైనా విన్నారండి? Breaking up of countries, Balkan Peninsula countries. ఎస్, బాల్కన్ పెనిన్సులాలో కంట్రీస్ అనేది నోన్ ఫర్ క్రియేషన్ ఆఫ్ న్యూ కంట్రీస్, ముక్కలు అయిపోవడం, అది బాల్కనైజేషన్ అంటారు. ప్లాన్ బాల్కన్ అని విన్నారండి ఇండియన్ హిస్టరీలో? ప్లాన్ బాల్కన్ ఎవరు వినలేదా? ప్లాన్ బాల్కన్ అని. ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చేటప్పుడు మేజర్ ఇష్యూ పాకిస్తాన్ తో ఇవ్వాలా, పాకిస్తాన్ తో ఇవ్వకూడదా. 1945కి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చేస్తుందని సెకండ్ అండి. 1940కే ఇండియాకి ఇండిపెండెన్స్ వస్తుందని ఇట్ ఈస్ సర్టైన్. బట్ ఏ మేనర్ లో ఇండిపెండెన్స్ వస్తుంది అనేది క్వశ్చన్. అప్పుడు విత్ పాకిస్తానా, యునైటెడ్ ఇండియానా, వితౌట్ పాకిస్తాన్ అనేది. సో అప్పుడు మేజర్ టాస్క్ ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ముస్లిం లీగ్ మధ్యన ఒక అగ్రిమెంట్ తీసుకురావడం అనేది పెద్ద ఇష్యూ. దానికి తీసుకొచ్చింది వేవెల్ ప్లాన్ లో వీళ్ళిద్దరిని కూడా అకామిడేట్ చేయాలనుకున్నారు. తర్వాత క్యాబినెట్ మిషన్ ప్లాన్ అకామిడేట్ చేయాలనుకున్నారు, అవన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి. ఈ క్రమంలో బ్రిటిషర్స్ అనఫిషియల్ గా ఏం చెప్పారంటే ప్లాన్ బాల్కన్ అంటే ఇండియా మొత్తానికి ఇండిపెండెన్స్ ఇవ్వడం కాదు, స్టేట్ వైజ్ ఇండిపెండెన్స్ ఇస్తారు. స్టేట్ వైజ్, ఫర్ ఎగ్జాంపుల్ మద్రాస్ ప్రెసిడెన్సీ ఇండిపెండెంట్, నిజాం ఇండిపెండెంట్. సో ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోతారు. అప్పుడు వాళ్ళిద్దరు కలిపి వస్తేనే కంట్రీకి ఫామ్ చేసుకుంటారు, లేకపోతే లేదు. అంటే ముక్కలుగా విడగొడతామని ఇండియన్స్ బెదిరించారు. సో ఇలాంటి చాలా చాలా టెక్నిక్స్ వాడిన తర్వాతనే చివరికి పటేల్ కానీ, నెహ్రూ కానీ వీళ్ళందరూ కూడా పార్టిజన్ కి ఒప్పుకున్నారు. సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇండియా అనేది మాక్సిమం ఇండియాని రీటైన్ చేయాలి, అంటే మాక్సిమం పోర్షన్స్ ఇండియాకి ఉండాలి. దానికి టాసిట్ గా లార్డ్ మౌంట్ బాటన్ ఒప్పుకున్నాడు మాక్సిమం ఇండియాకి. అలానే కొంచెం స్ట్రాంగ్ సెంటర్ కి మీరు క్యాబినెట్ మిషన్ ప్లాన్ లో బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటి? గ్రూపింగ్ ఒక వీక్నెస్ ఒకటి, రెండో వీక్నెస్ వీక్ సెంటర్. కానీ ప్రెసెంట్ మనం స్ట్రాంగ్ సెంటర్ మనది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను దీంట్లో, హార్మ్ ప్రిన్సిపల్ అని. అది మీరు ఎస్ఏ రాసినప్పుడు, ఎథిక్స్ రాసేటప్పుడు అలాంటివి రావాలి మీరు. నేను ఇది ఒక ఇల్లాజికల్ థింగ్ వింటున్నాను సార్, నేను ప్రిలిమినరీ ప్రిపేర్ అవుతున్నాను. ప్రిలిమినరీ, మెయిన్స్ ఇవన్నీ కూడా యూపీఎస్సీ ర్యాంక్ లో పార్ట్, ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ గా చదవాలి. నేను ఆర్టికల్ 21 ప్రిలిమినరీ గుర్తు పెట్టుకుంటాను సార్, మెయిన్స్ కి నేను వేరేది ఏదో చదువుతానని అలా పనికిరాదు.
ప్రిలిమినరీ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ చేస్తూ ఏవైతే టాపిక్స్ మెయిన్స్ లో లేవో అవి ఎక్స్టర్నల్ గా చదవాలి, ఏవైతే ప్రిలిమినరీలో మెయిన్స్ కు పనికిరావో అవి లైట్ గా చదవాలి. అలా చదవాలి తప్ప నేను ప్రిలిమినరీ కొన్ని రోజులు చదువుతా, మెయిన్స్ కి కొన్ని రోజులు చదువుతా అనుకుంటే అది ఎప్పటికీ హోలిస్టిక్ ప్రిపరేషన్ కానే కాదు. హోలిస్టిక్ గా చదవకపోతే బ్రెయిన్ గుర్తుపెట్టుకోదు. ఇక్కడ లిబర్టీ గురించి క్వశ్చన్ ఉందండి. ఇవి ఎందుకు అడిగానంటే లిబర్టీ, ఫ్రీడమ్, స్టేట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా బేసిక్స్ తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా లిబర్టీ, ఫ్రీడమ్ అనేది ఇన్ జనరల్ గా ఇంటర్చేంజబుల్ గా వాడతారు. నేను పిఎస్ఐఆర్ ఆప్షనల్ దీంట్లో నుంచి చెప్పట్లేదు, జనరల్ స్టడీ పర్స్పెక్టివ్ నుంచి చెప్తున్నాను. లిబర్టీ అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ కన్స్ట్రైంట్స్ ని లేకపోవడం, మీ మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకపోవడం. మీరు సిగరెట్ తాగాలంటే సిగరెట్ తాగొచ్చు, నచ్చింది మాట్లాడొచ్చు, ఏదైనా చేయొచ్చు. అది లిబర్టీ. అంటే సొసైటీ వద్దు అనుకుంటారు మీరు, సొసైటీ వద్దు, సొసైటీ పెట్టే రిస్ట్రిక్షన్స్ వద్దు అని. ఫ్రీడమ్ అనేది క్వాలిటీకి సంబంధించింది కాదు, ఫ్రీడమ్ అనేది బోత్ ఇంటర్నల్ కి సంబంధించింది. లిబర్టీలో కన్నా పెద్దది పదం ఫ్రీడమ్, లిబర్టీ కన్నా పెద్ద పదం ఫ్రీడమ్. అంటే ఎక్స్టర్నల్ రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు, ఇంటర్నల్ కెపాసిటీ కూడా ఉండకూడదు. సపోజ్ నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను, క్లాస్ చెప్పకూడదు అనే రిస్ట్రిక్షన్ ఉండకూడదు, అలానే క్లాస్ చెప్పాలని ఇంటర్నల్ డిజైర్ కూడా ఉండాలి, అది ఫ్రీడమ్. ఆ ఇంటర్నల్ కెపాసిటీ ఎలా వస్తుంది, నాకు ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు, నా హెల్త్ బాగుండేటప్పుడు, నాకు చెప్పడానికి ఇంటర్నెట్ ఉండేటప్పుడు, ఈ ఎనేబులింగ్ అన్ని కూడా ఉంటేనే నాకు ఫ్రీడమ్ ఉన్నట్టు. సో లిబర్టీ అనేది చిన్నదైతే ఫ్రీడమ్ అనేది పెద్దది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఫ్రీడమ్ లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, పాజిటివ్ లిబర్టీ, నెగిటివ్ లిబర్టీ. ఎక్స్టర్నల్ రిస్ట్రిక్షన్స్ లేకపోవడం నెగిటివ్ లిబర్టీ, ఉన్న కెపాసిటీని వాడుకోవడం కోసమని క్యాపబిలిటీస్ ఉండడం. అందుకని అమర్త్య సేన్ అంటాడు మనం క్యాపబిలిటీస్ ని పెంచాలి. ఇక్కడ 2 థియరీస్ ఉంటాయండి, అమర్త్య సేన్ ఒకటి, జగదీష్ భగవతి. అమర్త్య సేన్ ఏమంటారంటే అమర్త్య సేన్ ఏమంటారంటే మనం డెవలప్మెంట్ చెందాలి, గ్రోత్ తో పాటు డెవలప్మెంట్ ఉండాలి. గ్రోత్ అనేది క్వాంటిటీ టర్మ్ అయితే డెవలప్మెంట్ అనేది క్వాలిటీ. సో మనం జనాల యొక్క ఎడ్యుకేషన్, హెల్త్ వీటి మీద స్పెండ్ చేస్తూ ఉంటేనే కంట్రీ ప్రోగ్రెస్ అవుద్ది అంటారు. అదే జగదీష్ భగవతి ఆయన ఏమంటారంటే ముందు మనం గ్రోత్ అచీవ్ చేస్తే ఆటోమేటిక్ గా పెర్క్యులేట్ అవుతుంది అని అంటారు. సో ఇలాంటి థియరీస్ అని కూడా మీరు ఎగ్జామ్ లో వాడాలి, ఫర్ ఎగ్జాంపుల్ జగదీష్ భగవతి స్పాగెట్టి బౌల్ సిండ్రోమ్ అన్నారు. ఇది ఎవరైనా విన్నారండి, స్పాగెట్టి బౌల్ సిండ్రోమ్? అండ్ నూడిల్స్ స్పాగెట్టి బౌల్ అండ్ నూడిల్స్ అండి. ఎవరైనా విన్నారు ఇది స్పాగెట్టి బౌల్ సిండ్రోమ్? ఒకరైనా? ఈ స్పాగెట్టి బౌల్ సిండ్రోమ్ అంటే నూడిల్స్ ఎలా ఉంటాయి, మనం మ్యాగీ చేసుకున్నాక ఒక బౌల్లో గజిబిజి గందరగోళంగా అయిపోతాయి కదా, అలానే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కూడా కుదుర్చుకుంటే, అన్ని కంట్రీస్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటే కూడా అలానే అయిపోద్ది ట్రేడ్ అనేది అని చెప్తాడు. సో సింపుల్ క్వశ్చన్ ఇలా వస్తుంది మెయిన్స్ లో. ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ మీద డిబేట్ అంతా జరుగుతుంది. ట్రంప్ ప్రతి ట్రేడ్ అగ్రిమెంట్ నుంచి బయటకు వస్తానంటాడు. ఇండియా అండ్ అదర్ సైడ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడానికి ముందుకెళ్తుంది. మల్టీలేటరల్ అగ్రిమెంట్స్ మనం భయపడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సీఈపీ నుంచి బయటకు వచ్చేసాం, కానీ మినీలేటరల్ ని, బైలేటరల్ ని ఇష్టపడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా యూకేతో అయినా కూడా, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ వాళ్ళతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నా కూడా, నా చిన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇస్తాన్ ఇలాంటి కంట్రీస్ తో కుదుర్చుకోవాలనుకున్నా, ఆస్ట్రేలియాతో కుదుర్చుకున్నాం, యుఏతో కుదుర్చుకున్నాం. సో ఓవరాల్ గా దీని మీద క్వశ్చన్ రావచ్చు. అప్పుడు ఈ స్పాగెట్టి బౌల్ సిండ్రోమ్ యాజ్ సెట్ బై జగదీష్ భగవతి మీకు 1/2 మార్క్ 1 మార్క్ ఎక్స్ట్రా వస్తుంది, అది మీకు ర్యాంక్ తీసుకొస్తుంది. అది నోట్ మేకింగ్. అర్థమైందండి? సో ఈ క్వశ్చన్ ఇది పాజిటివ్ లిబర్టీ అనేది ఫ్రీడమ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ కన్స్ట్రెంట్స్ కాదు, అది నెగిటివ్ లిబర్టీ. పాజిటివ్ లిబర్టీ అంటే అడ్వకేట్స్ ఫర్ ఫ్రీడమ్ యాజ్ డిపెండెంట్ ఆన్ సొసైటీ. ఇంకోటి ఏంటి, నెగిటివ్ లిబర్టీ ఏం చెప్తుందంటే సొసైటీ మీకు రిస్ట్రిక్షన్స్ పెడతాది అని చెప్తుంది. సొసైటీ ఉంటే మీకు లిబర్టీ ఉండదు అని చెప్తుంది. పాజిటివ్ లిబర్టీ అలా కాదు, సొసైటీ ఉంటేనే మీకు లిబర్టీ వస్తుంది, ఎందుకంటే క్యాపబిలిటీస్ సొసైటీ పెంచుతుంది కాబట్టి అని చెప్తుంది అది. సో ఇది కాన్సెప్చువల్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు మళ్ళీ చదివితే మీరు ఈజీగా దీన్ని పెట్టేయగలుగుతారు. హార్మ్ ప్రిన్సిపల్, ఇది ఫండమెంటల్ రైట్స్ లో రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. హార్మ్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, వేరే వాళ్ళకి హార్మ్ చేయనంత వరకు కూడాను నా రైట్స్ ని ఎక్సర్సైజ్ చేయొచ్చు. సింపుల్ థింగ్ ఇదండి. జాన్ స్టూవర్ట్ మిల్ యూటిలిటేరియన్ కాన్సెప్ట్, జేఎస్ మిల్ ఆయన ఇది. చిల్లింగ్ ఎఫెక్ట్ అని ఎప్పుడైనా విన్నారండి? చిల్లింగ్ ఎఫెక్ట్ అందరూ ఫోన్ ని దూరం పెట్టేసి వెళ్ళిపోయినట్టున్నారు. ఎవరైనా నిద్రపోయారండి?
నిద్రపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నిద్రపోయి మర్చిపోయి ఫోన్ పక్కన పెట్టేసిన వాళ్ళు. చిల్లింగ్ ఎఫెక్ట్. ఎస్, కాజింగ్ ఫియర్. చిల్లింగ్ ఎఫెక్ట్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ లో వాడతారండి. చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే మీరు ఎవరినైనా థ్రెటన్ చేశారనుకోండి, బుక్ రాసిన వాళ్ళ మీద థ్రెటన్ చేశారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయరు, ఇంకా బుక్స్ రాయరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకు ముందు మధుర్ భోగన్ అని ఒక బుక్ వచ్చింది, తమిళనాడు ఒక రైటర్ రాశాడు. ఆయన తర్వాత ఆ బుక్ లో కొన్ని క్యాస్ట్ వాళ్ళు ఆపోజ్ చేస్తే నేను ఇంక బుక్ రాయనని చెప్పాడు. అది చిల్లింగ్ ఎఫెక్ట్. అఫ్ కోర్స్ తర్వాత తను రాశాడు అనుకోండి, బట్ చిల్లింగ్ ఎఫెక్ట్ అనేది అది. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది మీకు న్యూస్ పేపర్లో వస్తుంది ఏదో ఎడిటోరియల్లో, అది మీకు ప్రిలిమినరీలో క్వశ్చన్ వచ్చేయచ్చు. చిల్లింగ్ ఎఫెక్ట్ ఈజ్ కనెక్టెడ్ టు విచ్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్ అంటాడు. అరే నేను రోజు న్యూస్ పేపర్ చదువుతున్నాను, కరెంట్ అఫైర్స్ చదువుతున్నాను, దృష్టి అది ఇది యూట్యూబ్ ఛానల్లో చూసా, నాకు ప్రిలిమినరీ క్లియర్ అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఇంపార్టెంట్ చదవం కాబట్టి. సో అలాంటి పదాలు ఏమన్నా కూడా అవి రాసుకోవాలండి. హెక్లర్ స్వీటో అంటాం, చిల్లింగ్ ఎఫెక్ట్. ఆ పదాలే మీరు మెయిన్స్ లో రాయాలి. అది టెక్నికల్ గా రాయడం. విత్ రిఫరెన్స్ టు ద రిపబ్లికన్ ఫీచర్. రిపబ్లికన్ గురించి మీకు తెలిసిందే. రిపబ్లిక్ అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఉండడం. ఇది మనం ఫ్రెంచ్ నుండి తీసుకున్నామని జనరల్ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు అమెరికా నుంచి అనుకొని. ఎందుకంటే అమెరికన్ రిపబ్లికన్ అక్కడ ప్రెసిడెంట్ ఎన్నుకునే విధానం వేరు, మనది వేరు కాబట్టి మనం ఫ్రెంచ్ నుంచి తీసుకున్నాం ఇది. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఎవర్ గ్రీన్ క్వశ్చన్ ఇది. ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్ దీని మీద క్వశ్చన్ ఇస్తాడు, ప్రిలిమినరీలోనో మెయిన్స్ లోనో ఎథిక్స్ లోనో ఎక్కడో దగ్గర. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఈజీ క్వశ్చన్ ఇది. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని యూజ్ చేసుకుని ఫండమెంటల్ రైట్స్ ఇవన్నిటిని కూడా మనం ఇంటర్ప్రిట్ చేస్తుంటాం. ఇది మళ్ళీ ఇంపార్టెంట్. ప్రొసీజరల్ డెమోక్రసీ వర్సెస్ సబ్స్టాంటివ్ డెమోక్రసీ. రెండు డెమోక్రసీస్ ఉంటాయి. ప్రొసీజరల్ డెమోక్రసీస్ అంటే ప్రొసీజర్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూడటం అంతే. ఎలక్షన్స్ కరెక్ట్ గా అయ్యాయా, క్యాండిడేట్స్ కరెక్ట్ గా నిల్చున్నారా, పార్లమెంట్ కండక్ట్ చేసామా, ఇలాంటిది. సబ్స్టాంటివ్ అంటే ఎలక్షన్స్ జరగడం వల్ల రియల్ గా జనాలకు బెనిఫిట్ అయిందా, సబ్స్టాన్స్ ఏంటి, కీ కాంపోనెంట్ ఏంటి, అది దీంట్లో సబ్స్టాన్స్ ఏంటంటే దీంట్లో మ్యాటర్ ఏంటి లేదురా అన్నట్టు. సో ప్రొసీజరల్ డెమోక్రసీ అంటే ఏంటి, యూనివర్సల్ అడెక్ట్ ఫ్రాంచైజ్ అంటే అందరికి ఓటుకి ఇవ్వడం. ప్రొసీజర్ జస్ట్ అది. నువ్వు ఓటు వేయడం వల్ల నీకేమైనా బెనిఫిట్ జరిగిందా, అది సబ్స్టాన్స్. కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ ఏంటి, ఈ ఎలక్టెడ్ అయిన గవర్నమెంట్ ఇది ఎన్నుకోవడం. ఈ రెండు ప్రొసీజరే. గవర్నమెంట్ ఎన్నుకోవడం ప్రొసీజర్, ఎన్నికైన గవర్నమెంట్ ప్రజలకు పనిచేసేటట్టు చేయడం సబ్స్టాంటివ్ డెమోక్రసీ. రీడిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటే జనాలందరికీ రీడిస్ట్రిబ్యూట్ చేయడం, సోషల్ ఈక్వాలిటీ ఇష్యూ చేయడం. సో ఇవన్నీ కూడా అవుట్కమ్స్, డెమోక్రసీ యొక్క అవుట్కమ్స్ ఉంటే అది సబ్స్టాంటివ్ డెమోక్రసీ. ఇదే క్వశ్చన్లు అడిగారు. క్వశ్చన్ లో మెయిన్స్ లో ఒకసారి అడిగారు 2019లో, డెమోక్రసీ అనేది మీన్సా ఎండా అని. ఎక్కడి నుంచి రాస్తాం, ఈ కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోతే. ఎలా రాస్తాం అది. డెమోక్రసీ ఎండ్ అంటే ఏంటి, ఎలక్షన్స్ కండక్ట్ చేయడం, గవర్నమెంట్ ఎన్నుకోవడం, అది ఎండ్. మీన్స్ అంటే ఏంటి, ఎలక్షన్స్ కండక్ట్ చేయడం, గవర్నమెంట్ ఎన్నుకోవడం అనేది ఒక మీన్స్ టు అచీవ్ సంథింగ్ లార్జర్ ఎండ్. ఆ లార్జర్ ఎండ్ ఏంటి, సోషల్ జస్టిస్, పబ్లిక్ వెల్ఫేర్. సో అది క్రక్స్ అక్కడ. ఈ కాన్సెప్చువల్ క్లారిటీ లేకుండా మెయిన్స్ ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే ఏం రాస్తాం, డెమోక్రసీ ఈస్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, యాజ్ సెట్ బై అబ్రహం లింకన్ అని రాస్తాం. ఓకే, వెరీ గుడ్ అని 2 మార్కులు వేసి పంపిస్తాడు. సో ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి, స్పీడ్కి వెళ్ళిపోవడం. ఇది నేను న్యూస్ రీడర్లా నేను చదువుకుంటున్నాను, ఎంతమందికి అర్థమవుతుందో లేదో కూడా తెలియదు. ఇది గోల్ ఆఫ్ సోషల్ జస్టిస్ అని క్వశ్చన్ ఎందుకు ఇచ్చానంటే, నేను మన మెయిన్స్ లో కూడా సోషల్ జస్టిస్ అనేది ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్ కి సోషల్ జస్టిస్ అంటే ఏంటో రాయాలి. ఒకవేళ నాకు క్వశ్చన్ ఇస్తే ఇది రాస్తారు అని నేను ఈ క్వశ్చన్ ఇచ్చాను. నేను ఇది సోషల్ జస్టిస్ ఇస్ ఎ కాన్సెప్ట్ దట్ ఎయిమ్స్ టు క్రియేట్ ఎ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ సొసైటీ బై ఎన్షూరింగ్ దట్ ఆల్ ఇండివిజువల్స్ హ్యావ్ ఈక్వల్ యాక్సెస్ టు ఆపర్చునిటీస్, రీసోర్సెస్, రైట్స్. ఇలాంటి వచ్చినప్పుడు ఆర్టికల్ 38, 39 వాటిని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఈక్వాలిటీస్ ఉండకూడదు, స్టేటస్, ఫెసిలిటీస్, ఆపర్చునిటీస్, ఇన్కమ్ లో అని కాన్స్టిట్యూషనే చెప్పింది. సో అవన్నీ కూడా ఇక్కడ రావాలి. ఇది గుర్తుపెట్టుకుంటారనే నేను ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేసింది. క్రియేటింగ్ ఏ సొసైటీ వేర్ ఆపర్చునిటీస్ అండ్ రీసోర్సెస్ ఆర్ ఈక్విటబుల్లీ డిస్ట్రిబ్యూటెడ్. చూడండి, ఇక్కడ ఈక్విటబుల్లీ ఉంది, ఈక్వల్లీ కాదు, ఈక్విటబుల్లీ. ఆప్షన్ చదివినప్పుడు కూడా క్లియర్ గా చదవాలి. నన్ను అడిగితే ఇప్పుడు మీకు ప్లాటో 4 కార్డినల్ వర్చ్యూస్ చెప్పారు కదా, విజ్డమ్, కరేజ్, టెంపరెన్స్ అండ్ జస్టిస్. ఈ 4 జస్టిస్ అనేది హైయెస్ట్ వర్చ్యూ అని నేను భావిస్తాను. మన లైఫ్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది జస్టిస్. నేను మీ దగ్గర మనీ తీసుకున్నాను,
మనీ తీసుకొని మీకు బెస్ట్ ఇవ్వాలా లేదా అనేది నేను పని చేయాలి. బెస్ట్ ఇవ్వడం కోసం పని చేయాలి. బెస్ట్ ఇస్తేనే మీకు జస్టిస్ చేసినట్టు. అప్పుడే నాకు హైయెస్ట్ వచ్చు నాలో ఉన్నట్టు. అలానే మీరు స్టూడెంట్ జాయిన్ అయ్యారు. మీ డ్యూటీ ఏంటి? ఒక స్టూడెంట్‌గా మీ టైంని సద్వినియోగపరచుకోవడం, చదవడం, మంచి మార్క్స్ తెచ్చుకోవడం. దాన్ని మీరు జస్టిస్ చేసినట్టు. సో, ఈ జస్టిస్ అనేది హైయెస్ట్ వర్చ్యూ. మనం ఈ వర్చ్యూని మనం అప్‌హోల్డ్ చేస్తే ఎవ్రీ మినిట్, ఎవ్రీ టైమ్ మన లైఫ్ ఖచ్చితంగా ఫ్రూట్‌ఫుల్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి జస్టిస్. మీరు ఎక్కడున్నా కూడా, ఏ దాంట్లో ఉన్నా, ఒక కూతురుగా ఉన్న తల్లిదండ్రులకి, భర్తకి, పిల్లలకి జస్టిస్ చేయడం. ఒక కొడుకుగా ఉన్నా, ఏ రోల్‌లో ఉన్నా కూడాను ఈ జస్టిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఈ యాక్ట్స్ గురించి అన్నిటి గురించి ఒక సెషన్ చెప్తానండి ఇది. చార్టర్ యాక్ట్, రెగ్యులేటింగ్ యాక్ట్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫుల్ క్లారిటీ అది. సో, ఇప్పుడు చెప్తే మళ్ళీ అది ఒక అరగంట సేపు అవుతుంది. ఒకరోజు సెషన్ పెడదాం అది. ఈలోపు మీరు ఆ యాక్ట్స్ గురించి ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను అడగండి. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఇవన్నీ కూడా. ఇది ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అండి ఇది. ఇది పిఐఓతో కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. బట్ పిఐఓ అనేది రీసెంట్‌గా డిస్కంటిన్యూ చేశారు. బట్ దీని గురించి తెలుసుకోవాలి. ఓసీఐ అంటే ఏంటంటే, జనరల్‌గా మనకి డ్యూయల్ సిటిజన్‌షిప్ లేదు. చాలా కంట్రీస్ డ్యూయల్ సిటిజన్‌షిప్ అలౌ చేస్తున్నాయి. కానీ మనకు ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. మన ఇండియన్స్ చాలా మంది వేరే కంట్రీస్‌కెళ్ళి సెటిల్ అయిపోయారు. వాళ్ళు బాగా డబ్బులు సంపాదించారు. వాళ్ళు ఇండియాకొచ్చి ఇన్వెస్ట్ చేయాలి. బట్ వాళ్ళకి ఇండియన్ సిటిజన్‌షిప్ లేదు. ఇండియన్ సిటిజన్‌షిప్ లేకపోతే మన ప్రాపర్టీని కొనాలని రిస్ట్రిక్షన్స్. వాళ్ళు వీసా తెచ్చుకోవాలి. వీసా తెచ్చుకున్న తర్వాత ఎక్కడెక్కడైతే ఉంటున్నారో ఆ లోకల్ పోలీస్ స్టేషన్‌లో చెప్పాలి. ఇంటెలిజెన్స్ వాళ్ళకి చెప్పాలి. ఎఫ్ఆర్ఓ అని ఉంటాడు. ఫారెన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని. ఐపీఎస్ ఉంటాడు. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇవన్నీ కూడాను బోల్డెన్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేటప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయరు. అప్పుడు ఏం చేయాలనేది ఐడియా వచ్చింది. ఈ సిటిజన్‌షిప్ యాక్ట్ ప్రకారం ఓసీఐ కార్డ్, పిఐఓ కార్డ్ ఇవ్వడం అన్నమాట. ఓసీఐ కార్డ్ అంటే గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకెళ్ళిన వాళ్ళనుకోండి. పిఐఓ కార్డ్ అంటే పాతకాలంలో కరీబియన్ ఐలాండ్‌కెళ్ళిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఇలా సింపుల్‌గా. అంటే ఒకప్పుడు ఇండియన్ సిటిజనే. బట్ ఇప్పుడు ఇండియన్ సిటిజన్ కాదు. లేదా వాళ్ళ పిల్లలు. చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్. వాళ్ళకి ఓసీఐ కార్డ్ ఇస్తారు. ఆ కార్డ్ ఇవ్వడం వల్ల వాళ్ళు వీసా లేకుండా ఇండియాకి రావచ్చు. ఎంత కాలమైనా ఉండొచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయొచ్చు. బట్ వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకు మనం వేరే వాళ్ళని మన సిటిజన్‌షిప్ ఇవ్వమంటే వేరే వాళ్ళకి, వాళ్ళు మన పొలిటికల్ రైట్స్ ఇవ్వము. ఎందుకు పొలిటికల్ రైట్స్ ఇచ్చామంటే, ఎందుకు డ్యూయల్ సిటిజన్‌షిప్ ఇవ్వరంటే మన ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ వాడు అమెరికన్ సిటిజన్ అయ్యాడు. ఇండియన్ సిటిజన్ అయ్యాడు. వాడికి పొలిటికల్ రైట్స్ వచ్చేస్తాయి సిటిజన్ అయ్యి. పొలిటికల్ రైట్స్ అంటే ఆర్టికల్ 19 అంటే రైట్ టు ఓట్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి వాడికి. వచ్చేస్తే వాడు ఓటింగ్‌లో పార్టిసిపేట్ చేశాడనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకి ఫేవరబుల్‌గా ఉన్న గవర్నమెంట్ ఓటేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. వాడికి ఇంట్రెస్ట్ లాయల్టీ అనేది స్ప్లిట్ అయ్యి ఉంటుంది. సపోజ్ ఎవరైనా అరేబియా నుంచి వచ్చి, సౌదీ అరేబియా నుంచి వచ్చి జమ్మూ కాశ్మీర్ ఇష్యూ మీద మనకి వ్యతిరేకంగా పనిచేయొచ్చు. అలాంటి ఇష్యూస్ అని కూడాను లాయల్టీ స్ప్లిట్ కాకుండా ఉండడం కోసం అనేది డ్యూయల్ సిటిజన్‌షిప్ లేదు. అందుకని పొలిటికల్ రైట్స్ ఇవ్వరు. ఫారినర్స్‌కి ఎవరికి కూడాను. వాళ్ళు ఓసీఐ అయినా ఎవరైనా కానీ సిటిజన్ కాని వారికి ఇవ్వరు. పొలిటికల్ రైట్స్ బ్రాడ్‌గా గుర్తుపెట్టుకోండి. 2 అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇవన్నీ కొనడానికి ఛాన్స్ ఇవ్వరు. ఒకసారి కొనడానికి ఛాన్స్ ఇస్తే అగ్రికల్చర్ ల్యాండ్ వాటిని మళ్ళీ ఇంకోసారి కాలనైజేషన్ జరుగుతుందని భయం ఉంటుంది కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్స్‌ని కొనడానికి ఛాన్స్ ఇవ్వరు. చూడండి దే ఆర్ ఎంటైటిల్డ్ టు హోల్డ్ పబ్లిక్ ఆఫీసెస్. పబ్లిక్ ఆఫీస్ అంటే ఏంటి? పొలిటికల్ స్ఫియర్‌లో పార్టిసిపేట్ చేయడమే కదా! సో కాదు. తప్పు కొట్టేయండి. మల్టిపుల్ ఎంట్రీ లైఫ్ లాంగ్ వీసాస్ ఫర్ విజిటింగ్ ఇండియా. యెస్. వాళ్ళు మాటిమాటికి ఇండియాకి వస్తేనే కదా టూరిజం పెరుగుతుంది. ఎకనామిక్ యాంగిల్‌లో వాళ్ళ నుంచి మనకు బెనిఫిట్ కావాలి తప్ప వాళ్ళకి పొలిటికల్‌గా మనం ఏమి ఇవ్వం. టూరిజం పెరుగుతుంది. ఇన్వెస్ట్ చేస్తారు ఇవన్నీ కూడా. అందుకని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఏం సెలబ్రేట్ చేస్తున్నాం? ప్రవాసీ భారతీయ దివాస్ జనవరి 9th నాడు. ఎందుకు జనవరి 9th నాడు అంటే మహాత్మా గాంధీ ఇండియాకి 1915న సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాడు. మహాత్మా గాంధీ 1893లో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారు. 1915కి ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చి సబర్మతి ఆశ్రమం పెట్టి ఇండియా మొత్తం టూర్ వేసి పొలిటికల్ గా పార్టిసిపేట్ చేశారు. సో అందుకోసం జాన్ 9th ప్రవాసీ భారతీయ దివాస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంతకు ముందు ఎవరి ఇయర్ చేసేవాళ్ళు, ఇప్పుడు 2 yearsకి ఒకసారి చేస్తున్నాం. రీసెంట్ గా భువనేశ్వర్లో ప్రవాసీ భారతీయ దివాస్ జరిగింది. ఓకేనండి. ఇంకోసారి పిఐఓ ఉండింది. పిఐఓ అంటే ఎప్పుడైనా ఇండియన్ ఆరిజిన్స్ ఉన్నవాళ్ళు అప్పుడెప్పుడో 18th centuryలో 17th centuryలో వెళ్ళిపోయారు వేరే కంట్రీకి. వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా పిఐఓ. అన్నెసరీ కన్ఫ్యూజన్ ఎందుకు అవసరం అని ఇప్పుడు ఈ రెండింటిని మెర్జ్ చేసేసారు. ఓసీఐ, పిఐఓ. ఇక్కడ చాలా ఎలాబొరేట్ గా ఇచ్చాను నేను. జస్ట్ గ్లాన్స్ ఇవ్వండి అంతే. 1935 యాక్ట్ గురించి కూడా నేను ఇవన్నీ కూడా ఒక సెపరేట్ సెషన్ తీసుకొని మీ అందరికీ చెప్తానండి. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలా ఎన్నికైంది అనేది దీనికి సంబంధించి.
ఒకటి గుర్తుపెట్టుకుంది, ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి కదా, అవి నామినేషన్ ద్వారా ఎన్నికయ్యాయి. అందుకని మనది ట్రూలీ రిప్రజెంటేటివ్ బాడీ కాదని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అని ఒక క్రిటిసిజం కూడా ఉంది. ప్రిన్స్లీ స్టేట్స్ నామినేట్ చేశారు, అదే ప్రావిన్సెస్ అయితే ఎలక్ట్ చేశారు. అది తెలుసుకోవాల్సిన పాయింట్ అక్కడ. ఇది గుర్తుపెట్టుకోండి, సిటిజన్షిప్ ఎప్పుడెప్పుడు పోతుంది అనేది. సిటిజన్షిప్ నేను చదివినప్పుడు ఎలా గుర్తుపెట్టుకున్నానంటే టీడీఆర్ అని గుర్తుపెట్టుకున్నాను. సారీ, టీడీఆర్. టెర్మినేషన్, డిప్రవేషన్, రెనౌన్సియేషన్. ఇవి మన సిటిజన్షిప్ లాస్ అవడానికి. టెర్మినేషన్ అంటే మీకు తెలిసిందే, టెర్మినేట్ చేయడం. ఎప్పుడు టెర్మినేట్ చేస్తాం? వేరే కంట్రీ యొక్క సిటిజన్షిప్ ని తీసుకుంటే, మన డ్యూయల్ సిటిజన్షిప్ లేదు కాబట్టి వేరే సిటిజన్షిప్ తీసుకుంటే దాన్ని టెర్మినేట్ చేస్తాం. డ్యూయల్ సిటిజన్షిప్ లేదు కాబట్టి టెర్మినేట్ చేసేస్తాం వాడిని, ఇండియాని. కానీ యుద్ధంలో అయినప్పుడు మాత్రం టెర్మినేట్ చేయం. ఎందుకంటే వాడు మన దేశానికి అన్యాయం చేసి పక్క దేశం యొక్క సిటిజన్షిప్ తెచ్చేసుకున్నాడు అనుకోండి, మన దగ్గర నుంచి ఎస్కేప్ అయిపోయి అక్కడికి వెళ్ళిపోతాడు కాబట్టి మనం పనిష్ చేయలేం. అలాంటి వాళ్ళని పట్టుకోవడం కోసమని యుద్ధం టైంలో అలాంటిది ఒప్పుకోం మనం. సో ఇక్కడ కీ ఇది. అలానే డిప్రవేషన్ అంటే తీసేయడం. మనం తీసేయడం. టెర్మినేషన్ అంటే ఏంటి? వాడు పాస్పోర్ట్ తీసుకున్నాడు, ఈజీ. అది డిప్రవేషన్ అయితే ఒక ఎంక్వైరీ టైప్ అన్ని ఉంటాయి, మనం ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక నేరం చేసినట్టు. అలాంటివన్నీ కూడాను డిప్రవేషన్ లో పార్ట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన కాన్స్టిట్యూషన్ కి లాయల్ గా లేడు, అదంత ఈజీ కాదు ఎస్టాబ్లిష్ చేయడం. సిటిజన్షిప్ ని ఫ్రాడెంట్ గా చేశారు, దీనికి కూడా ఒక ఎంక్వైరీ అవసరం. అలానే ఇల్లీగల్ గా ట్రేడ్ చేశాడు, వేరే ఎనిమీ కంట్రీస్ తో మాట్లాడాడు యుద్ధం సమయంలో, వీటన్నిటిని కూడా. అలానే న్యాచురలైజేషన్ ద్వారా సిటిజన్షిప్ వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ ద్వారా వస్తుంది, న్యాచురలైజేషన్ ద్వారా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రిజిస్ట్రేషన్ అంటే సోనియా గాంధీ గారిని గుర్తుపెట్టుకోండి, అంటే మ్యారేజ్ వల్ల వచ్చింది, అది రిజిస్ట్రేషన్. న్యాచురలైజేషన్ ద్వారా అంటే ఇండియాలో 11 years ఉన్నాడు, అవుట్ ఆఫ్ 14 years లో 11 years ఉండాలి. అప్లై చేసే ముందు 1 year కంటిన్యూస్ గా ఉండాలి. ఇలా అయినప్పుడు ఈ న్యాచురలైజేషన్ ద్వారా సిటిజన్షిప్ వచ్చి 2 years వేరే కంట్రీలో జైలు శిక్ష అనుభవిస్తే అలాంటి వాళ్ళని కూడా తీసేస్తారు. ఎవరైనా కాన్సిక్యూటివ్ గా 7 years వేరే కంట్రీలో ఉన్నా కూడా వాళ్ళకి సిటిజన్షిప్ ని తీసేయొచ్చు. సో ఒక సపరేట్ ఆర్డర్ ఇస్తారు డిప్రవేషన్ లో. ఒక్క నిమిషం, ఇది డిలీట్ చేస్తాం. సో ఒకటి టీడీఆర్ లో టెర్మినేషన్ అంటే వేరే పాస్పోర్ట్, డ్యూయల్ సిటిజన్షిప్ ఎలిజిబిలిటీ లేదు కాబట్టి అది టెర్మినేషన్. అదే డిప్రవేషన్ అంటే మనం ఒక ఎంక్వైరీ లాంటిది వేసి మనం వాడు తప్పు చేశాడు కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేస్తాం. రెనౌన్సియేషన్ అంటే వాడు వాలంటీర్గా రెనౌన్సియేషన్ చేసేయడమే, సిటిజన్షిప్ ని రిలింక్విష్ చేయాలి. ఇక్కడ క్రక్స్ ఏంటంటే, సపోజ్ వాడు రిలింక్విష్ చేశాడు అనుకోండి, వాడికి పిల్లలు ఉన్నారనుకోండి, మైనర్ పిల్లలు ఉంటే వాళ్ళ సిటిజన్షిప్ కూడా పోతుంది. ఇది ఇంపార్టెంట్. సపోజ్ నేను రినౌన్స్ చేశాను, నాకు ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, మైనర్ పిల్లాడు, ఆ మైనర్ పిల్లాడు కూడా పోతుంది సిటిజన్షిప్. మళ్ళీ ఆ పిల్లాడు మేజర్ అయినాక మళ్ళీ ఇండియన్ సిటిజన్షిప్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఎక్సెప్షన్స్, అవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాటి నుంచే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. ఆర్టికల్ 1, ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్. ఇది ఎందుకు అడిగామంటే రీసెంట్ గా ఇండియా భారత్ నేమ్ ఇష్యూ. యూనియన్ ఆఫ్ ఇండియా అంటాం, ఈజ్ వైడర్ ఎక్స్ప్రెషన్ దాన్ టెరిటరీ. యూనియన్ అంటే గుర్తుపెట్టుకోండి, యూనియన్ అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ లో యూనియన్ అని వాడతాం. సెంటర్ స్టేట్ లో సెంట్రల్ గవర్నమెంట్ అంటే వేరు, యూనియన్ గవర్నమెంట్ అంటే వేరు. సెంట్రల్ గవర్నమెంట్ అనేది పెద్ద టర్మ్, దీంట్లో యూటీస్ అవన్నీ కూడా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ వేరు, యూనియన్ వేరు. ఇక్కడ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే విత్ రెస్పెక్ట్ టు స్టేట్స్ తో చదివినప్పుడు యూనియన్ అంటాం. ఇండియన్ టెరిటరీ అంటే స్టేట్స్ ప్లస్ యూటీ, ఇంకేదైనా ఫ్యూచర్ లో మనం ఆక్యుపై తీసుకోవాలనుకునేది కూడా అది మన టెరిటరీయే. ఇలాంటిది. సో సింపుల్ థింగ్ ఇది, దీన్ని కన్ఫ్యూజ్ చేస్తూ క్వశ్చన్ అడగొచ్చు, యూనియన్ అంటే ఏంటి, టెరిటరీ అంటే ఏంటి. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? అసలు ఎవరు రెస్పాన్స్ లేదు, నేను నాతో మాట్లాడుకున్నట్టుంది. ఎవరైనా ఉన్నారా? అందరూ గణేష్ నిమజ్జనంకి వెళ్దామని ఏమైనా ప్లాన్లు ఉన్నాయా?
గణేష్ నిమజ్జనం ప్లాన్లు ఎవరైనా ఉన్నారండి? నో డౌట్స్, నో డౌట్, నో డౌట్. ఓకే. ఇది థర్డ్ స్కెడ్యూల్ చూడండి. థర్డ్ స్కెడ్యూల్‌లో ఓత్ అఫర్మేషన్‌కి సంబంధించి దీంట్లో సింపుల్ క్వెషన్ ఎలా అడుగుతాడంటే, ఎవరెవరు థర్డ్ స్కెడ్యూల్ కింద కవర్ అయ్యాడు అని. ఇది తెలుసుకోవాలండి. ఈజీ. ఎందుకంటే ప్రెసిడెంట్‌కి ఓత్ అనేది సెపరేట్‌గా ఆర్టికలే ఉంది. ఇది తెలుసుకుంటే ఈ క్వెషన్ ఈజీయే. ప్రెసిడెంట్ ఓత్ ఏమని తీసుకుంటారండి? పీడీపీ. ప్రొటెక్ట్, డిఫెండ్, ప్రిజర్వ్ ద కాన్స్టిట్యూషన్. సేమ్ గవర్నర్ ఓత్ కూడా ఇదే. ప్రొటెక్ట్, డిఫెండ్, ప్రిజర్వ్ ది కాన్స్టిట్యూషన్. సో అది ఓత్ తీసుకుంటారు. సెపరేట్‌గా వాళ్ళకి ఓత్ ఉంది. ఎప్పుడైనా ఇలాంటివి అడిగారు అనుకోండి, ఏదైనా కమిటీస్ అది నేను ఎలా చూస్తానంటే, అది నేను ఎలా గుర్తుపెట్టుకోనంటే, ఎగ్జిక్యూటివ్ నుంచి ఎవరున్నారు? జ్యుడిషియరీ నుంచి ఎవరున్నారు? లెజిస్లేటివ్ నుంచి ఎవరున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూటివ్ అనుకోండి. మన యూనియన్ ఎగ్జిక్యూటివ్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ అనుకోండి. యూనియన్ ఎగ్జిక్యూటివ్‌లో ఎవరెవరు ఉంటారు? ప్రెసిడెంట్, పీఎం ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. స్టేట్ సీఎం, గవర్నర్, సీఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. క్యాగ్ లేకపోతే ఆడిటర్ జనరల్, అకౌంట్ అవి ఉన్నారా? జ్యుడిషియరీ నుంచి హైకోర్టు జడ్జెస్, సుప్రీం కోర్ట్ జడ్జెస్. లెజిస్లేచర్ నుంచి స్పీకర్, వైస్ ప్రెసిడెంట్. వీళ్ళు ఎవరైనా ఉన్నారా అని నేను గుర్తుపెట్టుకుంటాను. గుర్తుపెట్టుకొని ఎవరెవరు లేరో వాళ్ళు ఈజీగా నాకు ఐడెంటిఫై చేసుకోగలుగుతాను నేను. సో ఎప్పుడు ఏ కమిటీ వచ్చినా కూడాను వీళ్ళ ముగ్గురులో రిప్రజెంటేషన్ ఎవరెవరికి ఉంది అని. చూడండి ఇక్కడ కీ ఏంటంటే ప్రెసిడెంట్ కి సపరేట్ ఓత్ ఉంది. అలానే మీరు ఎంపీ గాను ఎమ్మెల్యే గాను కంటెస్ట్ చేయాలనుకోండి. ఎంపీ గాను ఎమ్మెల్యే గాను కంటెస్ట్ చేయాలంటే కంటెస్ట్ చేసేటప్పుడు కూడా ఓత్ తీసుకోవాలండి. గెలిచినాక కూడా ఓత్ తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. దీన్నే క్వశ్చన్‌గా ఇవ్వచ్చు. ఎవరైతే ఎంపీ గానో ఎమ్మెల్యే గానో కంటెస్ట్ చేయాలనుకుంటున్నారో కంటెస్ట్ చేసే వాళ్ళు కూడా ఓత్ ఇవ్వాలి. గెలిచాక మళ్ళీ స్పీకర్ ఓత్ తీసుకుంటాడు. మీరు అది టీవీలో చూసుంటారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. నాన్ డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మోనార్కీ అంటే తెలుసు. నేను మోనార్కీ, నన్ను ఎవరు మోసం చేయలేరని. రాజులు మోనార్కీ అంటే రాజులు అక్బర్, అశోకుడు వీళ్ళందరూ కూడాను. రాజరికం. ఓలిగర్కీ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ రూల్ చేయడం. టెక్నోక్రసీ అంటే టెక్నోక్రాట్స్ రూల్ చేయడం. థియోక్రసీ అంటే ఒకరే రిలీజియస్ హెడ్, టెంపోరల్ హెడ్, స్పిరిచువల్ హెడ్ అంటారండి. రిలీజియస్ హెడ్, పొలిటికల్ హెడ్ కూడా సేమ్ ఉండడం. టెంపోరల్ హెడ్, స్పిరిచువల్ హెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఖలీఫా ఉన్నారు ఇంతకు ముందు. ఒట్టమన్ టర్క్ చెందిన ఖలీఫా. ఆయన స్పిరిచువల్ హెడ్, టెంపోరల్ హెడ్ కూడా. ఇప్పుడు ఎవరైనా థియోక్రసీ ఉందండి ఏదైనా కంట్రీ? ఇరాన్. అందుకనే ఆ షియా మతానికి చెందిన హెడ్ ని చంపాలని రీసెంట్ గా యుఎస్ఏ ట్రై చేసింది, బట్ చంపలేకపోయింది. థియోక్రసీ, ఇరాన్ అనేది థియోక్రసీ అండి. మొనార్కీ ఇప్పుడైనా ఉన్నారండి. మొనార్కీ చాలా కంట్రీస్ ఉన్నాయి. జోర్డాన్ ఇవన్నీ కూడా, సౌదీ ఇవన్నీ కూడా మొనార్కీనే. ఫిలాసఫర్ కింగ్ అనే కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారండి? ఫిలాసఫర్ కింగ్ అరిస్టోటల్, ప్లేటో. ప్లేటో తీసుకొచ్చారు ఫిలాసఫర్ కింగ్. కింగ్ ఎప్పుడు ఒక ఫిలాసఫర్ ఉండేటప్పుడు జస్టిస్ జరుగుతుందని అని అనుకున్నారు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మోస్ట్ కాంట్రవర్షియల్ యాక్ట్. న్యూస్ లో ఎప్పుడు ఉండే యాక్ట్ ఇది. దాంట్లో ప్రొవిజన్స్ అనేది ఖచ్చితంగా మనకు తెలియాల్సిందే. దీని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యాక్ట్ అది. నాకు తెలిసి అందరికీ తెలిసి ఉంటుంది. 3 కంట్రీస్ లో నుంచి ఉన్న మైనారిటీస్ కి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లో ఉన్న మైనారిటీస్, వాళ్ళ దేశంలో ఉన్న మైనారిటీస్ అంటే ముస్లిమ్స్ కాదు, వాళ్ళు పర్సిక్యూట్ అయ్యి ఉంటే ఇండియాలో వచ్చి ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం కోసమని ఇది ఒక ఎనేబులింగ్ యాక్ట్ ఇది. ఏంటి ఇది? నార్మల్ గా నేచురలైజేషన్ ద్వారా 11 years ఉండాలి కదా ఇండియాలో. దాన్ని లిబరలైజ్ చేశారు. 11 years అక్కర్లేదు, 5 years ఉంటే చాలు. 5 years ఉంటే చాలు. అందుకోసమని తీసుకొచ్చారు. ఎవరు దీంట్లో అంటే December 31st, 2014 కన్నా ముందు ఎవరైతే వచ్చారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్. వాళ్ళు పర్సిక్యూట్ అయ్యారని ఏం ప్రూఫ్ చూపించనక్కర్లేదు. అది గుర్తుపెట్టుకోండి. అది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. న్యాచురలైజేషన్ అండ్ రిజిస్ట్రేషన్ అంటే గుర్తుపెట్టుకోండి. న్యాచురలైజేషన్ అంటే మన ఇండియాకి వచ్చేసారు వేరే కంట్రీ నుంచి. ఒక బాలీవుడ్ సింగర్ కి ఈ మధ్యన సిటిజన్షిప్ వచ్చిందండి. ఆయన పేరు పాకిస్తానీ సింగర్ అండి ఆయన. నేను మర్చిపోయిన, ఎవరికైనా ఐడియా ఉందండి? పాకిస్తానీ సింగర్ కి సిటిజన్షిప్ ఇలా వచ్చింది న్యాచురలైజేషన్ ద్వారా. రిజిస్ట్రేషన్ అంటే మన సోనియా గాంధీ గారిని గుర్తుపెట్టుకోవచ్చు. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైఫ్, వీళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్. న్యాచురలైజేషన్ అయితే 11 years ఉండాలి.
సో అది బేసిక్ డిఫరెన్స్ చూసుకుంటే సరిపోతుందండి. ఇండియన్ సిటిజన్ ఎప్పుడు సిటిజన్షిప్ కోల్పోతాడు? అక్వైర్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఎనీ అదర్ కంట్రీ డ్యూరింగ్ ద వార్. ఇక్కడ ఇది చూడండి, క్వశ్చన్ అనేది కంప్లీట్ గా చదవాలి అనే ఉద్దేశంతో ఇది ఇచ్చింది. వార్ అయినప్పుడు కోల్పోడు, ఎందుకంటే వాడిని పనిష్ చేయాలంటే ఇండియాలో ఉండాలి, లేదంటే తప్పించుకుంటారు వాళ్ళు. అన్లాఫుల్లీ ట్రేడ్స్ ఆర్ కమ్యూనికేట్స్ విత్ ఎనిమీ డ్యూరింగ్ ఏ వార్, కరెక్ట్. హ్యాస్ బీన్ ఇంప్రిజన్ ఇన్ ఎనీ కంట్రీ ఫర్ 2 years ఆఫ్టర్ బికమింగ్ ఏ న్యాచురల్ సిటిజన్ విత్ ఇన్ 5 years. సో అది కరెక్ట్, ఓన్లీ 2 అనేది ఆప్షన్. మీరు ఇది ఒక్కటి చదివితే ఇది క్రక్స్ ని ఇది పట్టుకుంటే మీరు అది ఆన్సర్ కరెక్ట్ అయిపోతుంది. ఇది కన్ఫ్యూజింగ్ ఉన్నవన్నీ కూడా నేను తీసుకొచ్చి పెట్టానండి. ఢిల్లీ ప్యాక్ట్, ఢిల్లీ మేనిఫెస్టో, ఢిల్లీ ప్రపోజల్స్, ఢిల్లీ అగ్రిమెంట్. ఢిల్లీ ప్యాక్ట్ అంటే ఏంటంటే మనకి పార్టీజన్ అనేది ఒక బ్లడ్ షెడ్. సౌత్ వాళ్ళకి అంత తెలియకపోవచ్చు కానీ నార్త్ లో దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువ అండి. నార్త్ లో ఇప్పుడు మీరు ఢిల్లీలో చదువుకున్న ఓల్డ్ రాజేంద్ర నగర్ ఉంది కదండి, ఓల్డ్ రాజేంద్ర నగర్, పటేల్ నగర్, ముఖర్జీ నగర్, ఇవన్నీ కూడాను ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ మీద వచ్చాయి. ఇవన్నీ కూడాను ఇండిపెండెన్స్ తర్వాత వచ్చిన కాలనీస్. ఎందుకు ఇవి డెవలప్ చేశారంటే చాలా మంది పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చేసారు పార్టీజన్లు, వాళ్ళని అకామిడేట్ చేయడం కోసం డెవలప్ చేసింది. అందుకని ఓవర్ అని ఈ ప్రాంతంలో మీరు చూసినట్టయితే ఎక్కువ 6 ఉంటారు. పార్టీజన్ వల్ల ఏదైనా సింగిల్ కమ్యూనిటీ లాస్ అయిందంటే అది 6 లాస్ అయ్యారు. ఇంకోటి చండీగఢ్ అనేది సిటీని కూడా కట్టింది, ఎందుకంటే అలా ఎవరైతే వచ్చేసారు ఇండియాకి వాళ్ళని అకామిడేట్ చేయడం కోసం కట్టిన సిటీనే చండీగఢ్. అందుకని చండీగఢ్ అనేది చాలా ప్లాంట్ సిటీ, మోడర్న్ సిటీ అది. సో అలాంటి మైనారిటీస్ యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం వచ్చింది ఢిల్లీ ప్యాక్ట్. అప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ లియాఖత్ అలీ ఖాన్ నెహ్రూకు మధ్య జరిగిన అగ్రిమెంట్. ఢిల్లీ మేనిఫెస్టో అనేది మన కాంగ్రెస్ యొక్క కొన్ని డిమాండ్స్ ని సైమన్ కమిషన్ అపోజ్ చేసిన తర్వాత పెట్టిన కొన్ని డిమాండ్స్, అది ఢిల్లీ మేనిఫెస్టో. జిన్నా కాంగ్రెస్ కి పెట్టిన డిమాండ్స్ ఢిల్లీ ప్రపోజల్స్. ఢిల్లీ అగ్రిమెంట్ ఇది 52 అనేది రాంగ్ గా పడిందని 73 అనేది ఉండాలని మార్చనది ఇక్కడ మారలేదు అనుకుంటా. 73 సిమ్లా అగ్రిమెంట్ జరిగింది. ఇది ఎందుకు ఇచ్చానంటే ఢిల్లీ అగ్రిమెంట్ అనేది రీసెంట్ గా బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ న్యూస్ లో ఉంది. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఎలా ఎండ్ అయిపోయింది? సిమ్లా అగ్రిమెంట్ జరిగింది. సిమ్లా అగ్రిమెంట్ ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగి బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ పాకిస్తాన్ గుర్తించింది, యుద్ధం ఆగిపోయింది. 90,000 మంది ప్రిజనర్స్ ని ఇండియా పట్టుకుంది, పాకిస్తాన్ ప్రిజనర్స్ ఆఫ్ వార్ ని. వాళ్ళని ఎలా రిలీజ్ చేయాలనేది ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు, అది ఢిల్లీ అగ్రిమెంట్. సిమ్లా అగ్రిమెంట్ తర్వాత వచ్చిన అగ్రిమెంట్ ఢిల్లీ అగ్రిమెంట్, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య. ఢిల్లీ చలో ఇలాంటివన్నీ కూడా ఏవైతే కన్ఫ్యూజన్ ఉంటాయో వాటి నుంచి కూడా యూపీఎస్సీ అనేది అడుగుతుంది. సెన్సస్, ఎన్పిఆర్. సెన్సస్ ఇప్పుడు ఇండియాలో కండక్ట్ చేస్తున్నాం, సో ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెన్సస్ మీద. సెన్సస్ అనేది సెన్సస్ యాక్ట్ ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉన్న రిజిస్టర్ జనరల్ అని ఉంటారు, ఆయన కండక్ట్ చేస్తారు. అదే ఎన్పిఆర్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, అంటే సిటిజన్షిప్ యాక్ట్ కింద చేస్తారు దీన్ని. సెన్సస్ లో మనకి ఏ డేటా ఉంటుందండి అంటే ఇప్పుడు జనరల్ పాపులేషన్, ఏజ్ ఎంత, ఆక్యుపేషన్ ఎంత, క్యాస్ట్ లో 2 క్యాస్ట్ లో తీసుకుంటారు, ఎస్సీ క్యాస్ట్, ఎస్టీ క్యాస్ట్. సో ఇవన్నీ కూడా సెన్సస్ లో కలెక్ట్ చేస్తారు ఇన్ఫర్మేషన్. ఈ సంవత్సరం సెన్సస్ లో డిజిటల్ టెక్నాలజీస్ వాడుతున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. సెన్సస్ తో ఇండివిజువల్ ని ఐడెంటిఫై చేయలేరు. అదే ఎన్పిఆర్ లో అనుకోండి ఇండివిజువల్ ని ఐడెంటిఫై చేయొచ్చు, అది మేజర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉండేటప్పుడు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా సర్వేలు చేశారు చూడండి, ఇంటింటి కుటుంబ సర్వేలు, ఫ్యామిలీ సర్వేలు. ఆ సర్వేలో ప్రతి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జరుగుతుంది. అలాంటిదే ఎన్పిఆర్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్, సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేస్తారు. తర్వాత దాన్ని డేటాను పెడతారు పబ్లిక్ ఫోరంలో, దాన్ని స్క్రూటినీ చేస్తారు, తప్ప రైటా అనేది. అది ఎన్పిఆర్. ఎవరెవరు ఎన్పిఆర్ కింద ఇస్తారంటే యూజువల్ రెసిడెంట్స్, ఎవరంటే భారతదేశంలో 6 months ఉన్నా, 6 months ఫ్యూచర్ లో ఉండబోతున్నా వాళ్ళందరూ కూడా ఎన్పిఆర్ లో పార్ట్. ఈ ఎన్పిఆర్ లో నుంచి సిటిజన్షిప్ ని తయారు చేయడమే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్. ఇది ఎప్పుడు న్యూస్ లో ఉంది. ఇప్పుడు అస్సాం అకార్డు ప్రకారం అస్సాంలో ఎన్ఆర్సీని కండక్ట్ చేశారు, అంటే రియల్ ఇండియన్స్ ఎవరు అని తెలుసుకోవడానికి. అలానే నేషనల్ లెవెల్లో చేస్తే ఎన్ఆర్ఐసి, అది కూడా సిటిజన్షిప్ యాక్ట్ కింద సిటిజన్షిప్ రూల్స్ 2003లో చేసాం, దాని ప్రకారం చెయ్యొచ్చు. అది చెయ్యమని డిమాండ్ ఉంది ఇప్పుడు, అందువల్ల ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను నేను. సో సెన్సస్ ఒకటి, ఎన్పిఆర్ ఒకటి. ఎన్పిఆర్ తో ఇండివిజువల్ ఐడెంటిఫై చేయొచ్చు. ఆ ఇండివిజువల్ అనేది ఇండియన్ అవ్వచ్చు, ఫారినర్ అవ్వచ్చు. వాళ్ళలో ఇండియన్ ఐడెంటిఫై చేస్తే ఎన్ఆర్ఐసి. ఓకేనండి, అది ఎన్ఆర్ఐసి. సెన్సస్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి, అది లీగల్ ఆబ్లిగేషన్. కానీ ఆధార్ ఇలాంటివి ఇవ్వడం అనేది ఆప్షనల్.
సో అది క్వశ్చన్ అంటే, ఎందుకంటే అది కంటిన్యూస్ గా న్యూస్ లో ఉంటుంది. సెన్సాస్ అంటే ఏంటి, ఎన్పిఆర్ అంటే ఏంటి, ఎన్ఆర్ఐసి అంటే ఏంటి, ఈ డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంది. చూడండి, లాంగ్వేజ్ కమిటీ కూడా ఉంది, అఫీషియల్ లాంగ్వేజ్ కమిటీ, దానికి కూడా హోమ్ మినిస్టర్ హెడ్. ఎందుకు అంటే బ్రిటిషర్స్ టైంలో లాంగ్వేజ్ అనేది ఒక సెన్సిటివ్ ఇష్యూ, అలానే పాపులేషన్ అనేది కూడా ఒక సెన్సిటివ్ ఇష్యూ. ఈ క్యాలిక్యులేషన్ అనేది అసలు యాక్చువల్ గా మనకు ఫస్ట్ టైం సెన్సస్ కండక్ట్ చేసినప్పుడు ఎవరు ఏ క్యాస్ట్ ఏమైనా కూడా పెద్దగా తెలియదండి. ఎప్పుడైతే ఆ సెన్సస్ అప్పటి నుంచే ఈ క్యాస్ట్ అనేది కూడా సాలిడిఫై అయింది. ఏ క్యాస్ట్ ఎంత వీక్ ఎంత ఫార్వర్డ్ అనేది స్టార్ట్ అయ్యి ఈ క్యాస్ట్ బేస్డ్ డివిజన్ అనేది కూడా అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అందువల్ల ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ పరంగా చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి బ్రిటిషర్స్ బోత్ లాంగ్వేజ్ కానీ ఈ పాపులేషన్ కానీ హోమ్ మినిస్ట్రీ కింద పెట్టింది. అందుకని రిజిస్ట్రీ జనరల్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటాడు. అర్థమైందండి? యాక్చువల్ సెన్సస్ అనేది డేటా అనేది ఏ మినిస్టర్ కింద ఉండాలి, మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉండాలి. బట్ అది లేకుండా హోమ్ మినిస్టర్ కింద ఉంది. సో మీరు ఏం చదివినా కూడా ఒక లాజిక్ తో చదవండి. అది ఇది బేసిక్ క్వశ్చన్ అకార్డింగ్ టు ద ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. క్వశ్చన్ క్లీన్ గా చదవాలని ఇది క్రియేట్ చేసింది. యాజ్ అడాప్టెడ్ బై కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉంది. ఫైనల్ ఎగ్జామ్ లో ఓవర్వెల్మ్ అయిపోయి ఈ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది చదవం. మనం చదవకుండా ఒక జల్లికట్టు ఇదిలా దూసుకుపోదాం అనుకుంటాం. కాకపోతే 2 కొమ్మలు ఎరిగి మళ్ళీ ప్రిలిమినరీకి అపేర్ అవుతుంటాం. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే తెలిసిందే, కాన్స్టిట్యూషన్ యొక్క పవర్ ని లిమిట్ చేస్తూ ఉంటుంది. నేను బేసిక్ స్ట్రక్చర్ వాటికి సంబంధించిన వీడియోస్ పెట్టానండి, ఖచ్చితంగా చూడండి. అందుకని నేను దాంట్లో కొంచెం స్పీడ్ గా వెళ్తున్నాను. అమెండ్మెంట్ ప్రొసీజర్ అనేది ఈజీ, నేను దానికి ఒక వీడియో చేసి పెడతానండి. అమెండ్మెంట్ ప్రొసీజర్ ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు. బేసిక్ స్ట్రక్చర్ అనేది కాన్స్టిట్యూషన్ లో లేదు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ అంటే ఎక్కడ కూడా లేదు. బేసిక్ స్ట్రక్చర్ అనేది కేశవానంద భారతి కేసులో వచ్చింది. అలానే మెన్షన్ జ్యుడిషియల్ రివ్యూ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మనం దాన్ని ఇంప్లిసిట్ గా ఉందని తీసుకుంటున్నాం. ఆర్టికల్ 13, 32 వీటన్నిటిలో కింద కూడా ఉంది. మన పార్లమెంటరీ డెమోక్రసీకి బ్రిటన్ మోడల్ కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే బ్రిటన్ లో పార్లమెంటరీ సుప్రీమసీ ఉంటుంది. అంటే పార్లమెంటరీ సుప్రీం, దానికన్నా ఎవరూ లేదు. కానీ ఇండియాలో కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ సుప్రీం, దేనికి దానికి సోవరెన్, పార్లమెంట్ సోవరెన్ ఉంటుంది, జ్యుడిషియల్ దేనికి దానికి ఉంటుంది. బట్ అల్టిమేట్ గా సుప్రీమసీ, అల్టిమేట్ గా కాన్స్టిట్యూషన్. బ్రిటన్ లో పార్లమెంట్ సుప్రీమసీ ఉంటుంది. ఆ పాయింట్ మీకు తెలిస్తే ఈ క్వశ్చన్ అంతా కూడా ఈజీగా పెట్టేయచ్చు. కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీ, పార్లమెంటరీ సుప్రీమసీ. కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీ ఉండడం వల్ల మనకు లిమిటేషన్ ఉంటుంది గవర్నమెంట్ మీద. ఎప్పుడైనా కాన్స్టిట్యూయెంట్ పవర్ అని విన్నారనుకోండి, కాన్స్టిట్యూయెంట్ పవర్ అంటే కాన్స్టిట్యూషన్ ని అమెండ్ చేసే పవర్ కలిగి ఉండడమే కాన్స్టిట్యూయెంట్ పవర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ కాన్స్టిట్యూయెంట్ పవర్ ఇన్ ఇండియా అంటే పార్లమెంట్ ఒక్కటే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే అధికారం ఉంది కాబట్టి దాన్ని కాన్స్టిట్యూయెంట్ పవర్ అని అంటారు. ఇది బేసిక్ క్వశ్చన్ అండి. స్కెడ్యూల్స్ అన్ని మీకు బట్టి కొట్టాలి అనే ఉద్దేశంతో క్రియేట్ చేసిన క్వశ్చన్ ఇది. 5th, 6th, 7th, 8th స్కెడ్యూల్. 5th, 6th, 7th, 8th. 5th అనేది రెస్ట్ ఆఫ్ ఇండియా, 6th అనేది ఏఎంటీఎం స్టేట్స్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. మణిపూర్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఏఎంటీఎం స్టేట్స్. 8th స్కెడ్యూల్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్. ఈ డాక్ట్రిన్స్ అన్ని కూడా ఖచ్చితంగా మీరు చదవాలి. డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటే మొత్తం యాక్ట్ లో ఒక పార్ట్ మాత్రమే అన్కాన్స్టిట్యూషనల్ గా ఉంటే దాన్ని ఒక్కదాన్ని తీసేయడమే డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా కోఆపరేటివ్ సంబంధించి గవర్నమెంట్ తీసుకొచ్చింది ఒక యాక్ట్ ని. అందులో ఈవెన్ 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కొన్ని కోఆపరేటివ్ సంబంధించి తీసుకొచ్చాం. అది స్టేట్స్ కన్సెంట్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటారు. పిట్ అండ్ సబ్స్టెన్స్. పిట్ అంటే పిఐటి పిట్ నుంచి వచ్చిందని. పిట్ అంటే కోర్ ఏంటి, సబ్స్టెన్స్ అంటే కోర్. అసలు ఆ లా యొక్క కోర్ ఏంటి చూసి ఆ లా అనేది యూనియన్ లిస్ట్ లోనా స్టేట్ లిస్ట్ లో ఉందా అనేది డిటర్మైన్ చేస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ గవర్నమెంట్ ఏదైనా లా చేసింది, ఆ లా అనేది అగ్రికల్చర్ గురించి చేసింది అనుకోండి. అగ్రికల్చర్ ఏ లిస్ట్ లో ఉన్నది, స్టేట్ లిస్ట్ లో. సో దానికి కాంపిటెన్స్ ఉంది. పొరపాటు అనేది అగ్రికల్చర్ ట్రేడింగ్ కి సంబంధించి ఉంది అనుకోండి. ట్రేడింగ్ అనేది యూనియన్ లిస్ట్. సో ట్రేడింగ్ ఉంది కదా, ఇది కొట్టేది. సో ఆ యాక్ట్ యొక్క కోర్ ఏంటి, పిట్ ఏంటి, సబ్స్టాన్స్ ఏంటి చూసి ఓకే ఇది కోర్ అగ్రికల్చర్ సంబంధించింది కాబట్టి కొంచెం అటు వెళ్ళింది కాబట్టి ఇన్అడ్వర్టెంట్ గా వెళ్ళింది కాబట్టి అలాంటి యాక్ట్ ని కొట్టేది. అలాంటప్పుడు వాడి డాక్ట్రిన్ ఆఫ్ పిట్ అండ్ సబ్స్టాన్స్. డాక్ట్రిన్ ఆఫ్ టెరిటోరియల్ నెక్సస్. మీరు యాక్ట్ చేసిన దానికి ఎక్స్ట్రా టెరిటోరియల్ ఆపరేషన్ కి ఏమైనా సంబంధం ఉందా అనేది టెరిటోరియల్ నెక్సస్. హార్మోనియస్ కన్స్ట్రక్షన్ అంటే ఒక యాక్ట్ లో 2 ప్రొవిజన్స్ అనేవి డిఫరెంట్ మీనింగ్స్ ఇచ్చే కదా దాన్ని కొట్టేది కోర్టు. ఆ డిఫరెంట్ మీనింగ్స్ ని డిఫరెంట్ గా ఇంటర్ప్రిట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, డిపిఎస్పి ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ ఏం చెప్తుంది, ఇండివిజువల్ ఫ్రీడమ్ ఇంపార్టెంట్ అని చెప్తుంది.
డిపిఎస్పి ఏం చెప్తుంది, సోషల్ కలెక్టివ్ గుడ్ ఇంపార్టెంట్ చెప్తుంది. అలానే ఇది ఉంది కదా, ఇది కొట్టేది ఉండదు. ఈ రెండింటిని సపరేట్ గా ఆపరేట్ చేసి ఆ రెండింటి మధ్యన హార్మోని వచ్చేటట్టు ట్రై చేస్తుంది. అదే డాక్ట్రిన్ ఆఫ్ హార్మోనియస్ కన్స్ట్రక్షన్. హార్మోనియస్ కన్స్ట్రక్షన్. సో ఇంకా ఒక 4-5 డాక్ట్రిన్స్ ఉన్నాయండి, ఇంపార్టెంట్ డాక్ట్రిన్స్. అవి మీరు బట్టి కొట్టాలి. నార్త్ ఈస్ట్ గురించి ఎప్పుడు కూడా మీరు స్పెషల్ ఫోకస్ ఉండాలి. నేనైతే నార్త్ ఈస్ట్ కి సంబంధించి అన్ని ఒక దగ్గర రాసుకున్నాను, అలా మీరు కూడా రాసుకోవాలి. ఫస్ట్ నార్త్ ఈస్ట్ అన్ని కూడాను అస్సాంలో ఉండేది 2 ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. మణిపూర్ ఒకటి, త్రిపుర. ఈ 2 ప్రిన్స్లీ స్టేట్స్. నెఫా అనేది ఒకటి ఉండేది, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ, అరుణాచల్ ప్రదేశ్. మిగతా అంతా కూడా అస్సాంలో పార్ట్ ఉండేది. సో ఈ బేసిక్ ఒక్కటి మీకు తెలిస్తే అన్ని ఈజీగా పెట్టేయగలరు. ఫస్ట్ అస్సాంలో గొడవ ఎక్కువ వచ్చిందంటే నాగా రీజన్ లో ఇన్సర్జెన్సీ ఉండేది. అందుకనే నాగా ఇన్సర్జెన్సీని మదర్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ అంటారు. అప్పుడు పీజో అనే ఒక లీడర్ ఉండేవాడు. వాళ్ళు ఫస్ట్ పార్లమెంట్ కి జరిగిన ఎలక్షన్స్ కూడా బాయ్కాట్ చేశారు నాగాలాండ్ వాళ్ళు. ఇన్సర్జెన్సీ వాళ్ళు సపరేట్ కంట్రీ కావాలని. నాగాలిం అంటారు. నాగాలిం అంటే గ్రేటర్ నాగాలయ, నాగాలాండ్, మణిపూర్ నార్త్ పార్ట్స్, కొంతమంది మియాన్మార్ లో కలిపి. అందువల్ల ఫస్ట్ 1963లో నాగాలాండ్ ని క్రియేట్ చేశారు. తర్వాత 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగింది. అప్పుడు నార్త్ ఈస్ట్ మీద ప్రెషర్ పడింది. అప్పుడు నార్త్ ఈస్ట్ ని రీఆర్గనైజ్ చేయాల్సి వచ్చింది. అందువల్ల నార్త్ ఈస్ట్ లో ఎక్కువ ఫామ్ అయింది 1972లో. బంగ్లాదేశ్ కి దగ్గరలో ఉన్న మేఘాలయని, మణిపూర్ని, ఈ రెండింటిని క్రియేట్ చేశారు. మణిపూర్ అనేది అస్సాం నుంచి రాలేదు, ప్రిన్స్లీ స్టేట్. మణిపూర్ అనేది ప్రిన్స్లీ స్టేట్. అలానే త్రిపుర కూడా ప్రిన్స్లీ స్టేట్. త్రిపుర రాజా ఇప్పుడు ఆయన యాక్టివ్ పొలిటీషియన్ కూడా. సో ఈ 3 కూడాను బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ తర్వాత రీఆర్గనైజేషన్ జరగడం వల్ల ఇవి ఫామ్ అయ్యాయి. సిక్కిం అనేది అంతకుముందు ఒక ప్రొటెక్టరేట్ స్టేట్ గా ఉండేది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ గా మార్చేశారు. జనరల్ గా ఈ సిక్కిం, భూటాన్, నేపాల్ అనేది బఫర్ స్టేట్ గా ఉండేవి. బఫర్ స్టేట్ అంటే 2 పెద్ద రాజ్యాలు పక్కన ఉంటే కొట్టుకుంటాయి కాబట్టి మధ్యలో ఒక చిన్న రాజ్యం ఉంటుంది, దాన్ని బఫర్ స్టేట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు థాయిలాండ్ తీసుకున్నారనుకోండి, థాయిలాండ్ ఎప్పుడు కూడాను కాలనైజ్ కాలేదు. ఎందుకు కాలనైజ్ కాలేదంటే ఇండో చైనా అంటే వియత్నాం, లావోస్, కాంబోడియా ఇవన్నీ కూడా ఫ్రాన్స్ కంట్రోల్లో ఉంటే, ఇండియా, మయన్మార్ అనేది బంగ్లాదేశ్ కంట్రోల్ ఉన్నాయి. ఈ 2 కొట్టుకోకుండా ఉండడం కోసం మధ్యలో ఒకటి బఫర్ స్టేట్ కావాలి, అదే థాయిలాండ్. అర్థమైందండి? అలానే రష్యన్ ఎంపైర్ కి, ఇండియన్ ఎంపైర్ కి మధ్యన కొట్టుకోవడానికి ఒకటి కావాలి, అది ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు ఇండియా, చైనా మధ్యన కొట్టుకోకుండా ఉండడం కోసమని ఒక బఫర్ ఉంది, అదే భూటాన్. అందుకే భూటాన్ అనేది ఇండియాలో కలుపుకోలేదు. భూటాన్ని ఒక ఇండిపెండెంట్ కంట్రీగానే ఉంచుతున్నాం, బట్ మోస్ట్లీ భూటాన్ ఫారెన్ పాలసీ అవన్నీ కూడా ఇండియానే కంట్రోల్ చేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ అనేది నెఫాని 87లో ఇంకోసారి రీఆర్గనైజ్ జరిగింది, అది మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ స్టార్ట్ అయింది. నేను ఇది ఎలా గుర్తుపెట్టుకున్నానంటే 87 లేట్ గా స్టార్ట్ అయినవి. ఒక నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది, ఇక్కడ మిజోరాం ఉంటుంది. సో ఈ 5 కిందది లేట్ గా ఫామ్ అయ్యాయని గుర్తుపెట్టుకున్నాను నేను ఫస్ట్ ప్రిపరేషన్ అప్పుడు. సో ఈ క్యాబినెట్ అనేది గుర్తుపెట్టుకోవాలండి, ఈజీ, తక్కువ పేర్లు. ఈమెను మాత్రం గుర్తుపెట్టుకోవాలి, రాజకుమారి, అమృత్ కౌర్. ఈ మధ్యన ఉమెన్ ఏది ఉన్నా కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా బల్దేవ్ సింగ్ ఉన్నారు అనుకోండి, సిక్కులు అనగానే డిఫెన్స్ లో ఎక్కువ ఉంటారు కాబట్టి బల్దేవ్ సింగ్ డిఫెన్స్. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, జన్సంగ్, ఇండస్ట్రీ సప్లైస్. షణ్ముఖం శెట్టి, జనరల్ గా మన దగ్గర శెట్టి గారులు అంటే మర్చెంట్ కమ్యూనిటీ, ఫైనాన్స్. అంబేద్కర్, లా ఎక్స్పర్ట్. రాజ్కుమారి, లేడీ, హెల్త్. మౌలానా అబుల్ కలాం ఆజాద్, మీకు తెలిసిన ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్. సో ఇవన్నీ ఇండియా కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్మెంట్ కాకముందనే కొన్ని ప్రొవిజన్స్ ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చాయి. అవి ఏంటంటే సిటిజన్షిప్ కానీ, ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, ప్రొవిజనల్ పార్లమెంట్, ట్రాన్సిషన్, ఇవన్నీ కూడా ముందే వచ్చాయి. ఈ బేసిక్ తెలుసుకోవాలని ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ అండి? మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ మనం కవర్ చేసాం ఇప్పటి వరకు 75 క్వశ్చన్ లో. ఏదైనా డౌట్ ఏం లేదంటే మీరు వినట్లేదని సరిగ్గా. ఓకే, ఈ క్వశ్చన్ ఎందుకు ఫ్రేమ్ చేశానంటే, మన ఎగ్జామ్ ప్రెషర్ లో క్వాలిటీలో తప్పు చదువుతామండి, హరీలో తప్పు పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడమే కాకుండా చాలా మిగతా పనులు కూడా చేసింది.
అలాంటి చేసిన పనులు ఒకటి కామన్వెల్త్ లో మెంబర్షిప్ రాటిఫై చేయడం. అది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చేసింది. ఇక్కడ లాజిక్ మీరు పెడితే 1952 లోనే ఫస్ట్ పార్లమెంట్ ఫామ్ అయిందండి. ఎలక్షన్స్ 1951, 52 మధ్య జరిగాయి. 1951, 52కి లెంతీ ఎలక్షన్స్ జరిగాయి. 52లో ఫస్ట్ పార్లమెంట్ ఫామ్ అయింది. 1947 నుంచి 52 వరకు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 2 రోల్ ప్లే చేసింది. ఒకటి కాన్స్టిట్యూషన్ రాయడం, ఇంకో సైడ్ పార్లమెంట్ గా పనిచేయడం. సో ఇక్కడ మీరు క్వశ్చన్ చూసినా కూడా 1949లో పార్లమెంట్ లేదని తెలియాలి, తప్పని పెట్టాలి మీరు. అసలు ఈ లెవెల్లో బ్రెయిన్ అప్లై చేయాలండి. ఈ 1949కి ఇస్తే టెంపరీ పార్లమెంట్ అని ఉండాలి, ప్రొవిజనల్ పార్లమెంట్. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాటిఫై చేసింది. ఇది జస్ట్ మిమ్మల్ని ప్రజల్లో కన్ఫ్యూజ్ చేయడానికే. నేషనల్ సాంగ్, నేషనల్ యాంథమ్ అనేది కాదు, నేషనల్ ఫ్లాగ్. నేషనల్ ఫ్లాగ్ ని జూలై 22 అంటే ఆగస్ట్ 15 ముందే ఫైనలైజ్ చేశారు. ఎందుకంటే ఆగస్ట్ 15 నాడు మన ఫ్లాగ్ హోయిస్టింగ్ చేయాలి కదా, దానికి ఏదో ఒకటి ఉండాలి కదా. అందుకనే ఇండిపెండెన్స్ ముందు ఫ్లాగ్ ని చేశారు. నేషనల్ యాంథమ్ జనగణమన అనేది జూన్ 24, 1950లో తీసుకున్నారు, నేషనల్ యాంథమ్ అండ్ నేషనల్ సాంగ్ అది. సో ఈ క్లారిటీ ఒక్కొక్కసారి మిస్ అయిపోతుంది. చూడడానికి ఈజీ ఉన్నా కూడా ఫైనల్ ఎగ్జామ్ లో సిల్లీ మిస్టేక్స్ చేస్తాం. అలాంటి మిస్టేక్స్ ని ప్రివెంట్ చేయడం కోసమే ఈ క్వశ్చన్ ని క్రియేట్ చేయడం జరిగింది. తెలిసింది తప్పు పెట్టినంత పనిష్మెంట్, అంత పాపం ఇంకోటి ఉండదండి. తెలిసింది తప్పు పెట్టడం ఇది ఈజీ. పార్ట్స్ అన్ని కూడా మీరు పక్కా బట్టి కొట్టాలి. స్టేట్ ఫార్మేషన్ అండ్ రీఆర్గనైజేషన్ మీకు తెలిసిందే. స్టేట్ ఫార్మేషన్ అనేది స్టేట్ యొక్క రోల్ లిమిటెడ్. బిల్లు పెట్టాలంటే ఫస్ట్ ప్రెసిడెంట్ రికమెండ్ చేయాలి. ప్రెసిడెంట్ రికమెండ్ చేస్తే పార్లమెంట్ లో పెడతారు. పార్లమెంట్ లో సింపుల్ మెజారిటీతో పాస్ అవుతుంది. ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 3 ప్రకారం. ఆర్టికల్ 3 ప్రకారం సింపుల్ మెజారిటీతో పాస్ అవుతుంది. దాన్ని స్టేట్స్ కి పంపిస్తారు. స్టేట్స్ ఒక ఒపీనియన్ తీసుకుంటారు. స్టేట్స్ ఓకే అన్నా నాట్ ఓకే అన్నా కూడా పెద్ద ఫరకేం పడదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఫార్మేషన్ లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రిజెక్ట్ చేసి పంపించినా కూడా దానికి కన్సిడర్ చేయరు. సో పార్లమెంట్ విత్ సింపుల్ మెజారిటీ విత్ ప్రేయర్, ప్రెసిడెంట్ రికమెండేషన్. మీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఆర్టికల్ 2, 3 మధ్యన డిఫరెన్స్. ఆర్టికల్ 3 ప్రకారం స్టేట్ రీఆర్గనైజ్ చేసాం. ఉన్న స్టేట్స్ ని రీఆర్గనైజ్ చేసాం. అంటే ఉన్న ఏపీని రీఆర్గనైజ్ చేసాం. ఉన్న మద్రాస్ స్టేట్ ని ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడుగా మార్చాం. అది కొత్త దాన్ని తీసుకురావాలనుకోండి ఇండియాలోకి, అది ఆర్టికల్ 2 ప్రకారం చేస్తారు. ఆర్టికల్ 3 ఇది. ఆర్టికల్ 4 అనేది యాక్సిలరీ సంబంధించిన, దీనికి సంబంధించిన స్టేట్ రీఆర్గనైజేషన్ సంబంధించిన ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏది ఉండాలి అనేది ఒక ఇష్యూ వచ్చింది కదండి హైకోర్టులో. హైకోర్టు దేని ప్రకారం ఆర్గ్యుమెంట్స్ జరిగాయంటే ఆర్టికల్ 4 ప్రకారం జరిగాయి. ఆర్టికల్ 4 ప్రకారమే క్యాపిటల్ ని డిసైడ్ చేసే అధికారం ఎవరికి ఉందనేది ఆర్టికల్ 4 ప్రకారం జరిగింది. ఆర్టికల్ 4 ప్రకారం ఏం చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇది పార్లమెంట్కి ఉంది. పార్లమెంట్ కి ఆర్టికల్ 3 ప్రకారం స్టేట్ క్రియేట్ చేసే అధికారం ఉంది కాబట్టి దాని ద్వారా వచ్చే యాన్సిలరీ ఏవైతే ఉన్నాయో అది పార్లమెంటే చేయాలి అని చెప్పింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది 3 క్యాపిటల్ ఏదైతే ఉందో ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన డెసిషన్ ని కొట్టేసింది. సో ఇప్పుడు ఆ కేసు సుప్రీంకోర్టు ఉంది. సుప్రీంకోర్టు ఏం ఇంటర్ప్రిట్ చేస్తే అది ఫైనల్ అవుతుంది. జనరల్ గా హైకోర్టులో బెంచెస్ ఎలా ఉంటాయంటే హైకోర్టులో మీరు కేసెస్ విన్నప్పుడు సురేష్ గారికి ఐడియా ఉంటుంది. ఫస్ట్ సింగిల్ బెంచ్ ఉంటుందండి, సింగిల్ జడ్జ్ బెంచ్. నార్మల్ మ్యాటర్స్ అవన్నీ కూడా మీరు ఏదైనా మీకు హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళేది రిట్ కోసమని వెళ్తారు. రిట్ పిటిషన్ వేస్తారు. అది సింగిల్ జడ్జి కానీ వెళ్తుంది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్స్ ని మీరు అపీల్ చేస్తారు. ఈ అపీల్ చేసింది డివిజన్ జడ్జి బెంచ్కి వెళ్తుంది. అంటే ఇద్దరు ఉంటారు. డివిజన్ జడ్జి బెంచ్కి వెళ్తారు, ఇద్దరు ఉంటారు. దీన్నే రిట్ అపీల్ అంటారు. అదే సుప్రీంకోర్టులో ఇద్దరు ఉంటారు మినిమం, కొన్నిసార్లు ముగ్గురు ఉంటారు, మ్యాటర్ బట్టి, ఇంపార్టెన్స్ బట్టి. అదే కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ అయితే 5 మెంబర్స్ ఉంటారు. దాన్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటారు. ఇప్పటి వరకు ఒక కేసు మీద ఎక్కువ కూర్చున్నది 13 మంది. అదే కేసు ఉన్నది భారతీ కేసు. అందువలన ఆ కేసుకి అంత ఇంపార్టెన్స్. ఒకవేళ ఆ కేసుని రీలుక్ చేయాలంటే అంతకన్నా ఎక్కువ మంది ఉన్న లార్జర్ బెంచ్ కి రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 3 కింద ఏదైతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆర్టికల్ 3 కింద ఏదైతే స్టేట్ రీఆర్గనైజ్ చేశామో అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కింద కన్సిడర్ చేయరు. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సిక్కిం కి 35 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదంటే
అది వేరే ప్రొటెక్టరేట్ స్టేట్ ఇండియాలో కలిపారు కాబట్టి దానికి స్పెషల్ ప్రొవిజన్స్ కోసమని ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది సో ఈ కమిటీస్ అనేది మళ్ళీ చెప్తున్నాను. ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ నెహ్రూ, ఫండమెంటల్ రైట్స్ పటేల్, ఫండమెంటల్ రైట్స్ కమిటీ పటేల్, స్టేట్స్ కమిటీ అంటే స్టేట్స్ తో నెగోషియేట్ చేయడానికి కమిటీ, అది నెహ్రూ. స్టేట్స్ తో నెగోషియేట్ అంటే పటేల్ అనుకుంటారు. నెహ్రూ అప్రోచ్ కి పటేల్ అప్రోచ్ కి డిఫరెన్స్ ఏంటంటే నెహ్రూ ఈజ్ మోర్ టువర్డ్స్ సోషలిజం, పటేల్ ఈజ్ మోర్ అబౌట్ ఫ్రీ మార్కెట్స్, ఎకానమీ. సో ఆ ఇన్విజిబుల్ హ్యాండ్ ప్లే చేసేటట్టు పటేల్ యొక్క ఎకానమీ ఉంటుంది. నెహ్రూ యొక్క పాలసీస్ అని మోర్ అబౌట్ మిక్స్డ్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ, స్టేట్ రోల్ ఎక్కువ ఉండాలి ఎకానమీలు అనేది. ఇది నెహ్రూ యొక్క ఇది. మీరు ఈ ప్రిపరేషన్ లో పొలిటికల్ సైడ్స్ తీసుకోకండి, న్యూట్రల్ గా ఉండి రెండింటిని అనలైజ్ చేయండి. సో అది ఒక బ్యూరోక్రాటిక్ ఉండాల్సిన ప్రధాన లక్షణం. సో ఇవి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. 123 ఆల్రెడీ ఇది కవర్ చేసాం, 311, 368, 324. ఇది కూడా జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసమని ఎగ్జామ్ ప్రెజర్లు ఎలా డీల్ చేస్తారని ఇచ్చిందండి ఈ క్వశ్చన్. ఇది కాన్స్టిట్యూషన్ రెండింటిగా పనిచేస్తుందని చెప్పాను కదా. ఫస్ట్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, ఎవరో ఒకరు పెద్ద మనిషి కూర్చోవాలి. ఇప్పుడు ఒక పెద్ద మనిషిని కూర్చోబెట్టి ఆయన సత్యేంద్రనాథ్ సిన్హా ఫ్రెంచ్ ప్రకారం. ఇప్పుడు దాన్ని ప్రోటాన్ స్పీకర్ అంటాం. తర్వాత 2 రోల్ అన్నాం, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఒకటి, పార్లమెంట్ ఒకటి. పార్లమెంట్ గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉండేటప్పుడు ఒక అతను స్పీకర్ అంటాం దాన్ని, ఇతన్ని చైర్పర్సన్ అంటాం. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉండేటప్పుడు రాజేంద్ర ప్రసాద్. అదే పార్లమెంట్ లో కూర్చుండేటప్పుడు జీవి మౌలంకర్, ఆయన తర్వాత మనకి స్పీకర్ అయ్యారు. తెలుగు అతని జీవి మౌలంకర్, గణేష్ వాసుదేవ్ మౌలంకర్. సారీ ఈయన తెలుగు అతను కాదు, జీవి మౌలంకర్. ఇది రాజేంద్ర ప్రసాద్. అర్థమైందండి. ఇది కూడా మీరు పాలిటీ కీన్ గా చదవాలని చేసింది. ఇది మొత్తం 11 సెషన్స్ కూర్చున్నారండి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో. లాస్ట్ టైం November 26 నాడు లాస్ట్ మీటింగ్ జరిగింది. 24th నాడు జరిగింది కానీ అది సెషన్ కింద కన్సిడర్ చేయరండి. 24th Jan 1915 నాడు జరిగింది కానీ అది లాస్ట్ సెషన్ కింద కన్సిడర్ చేయరు. లాస్ట్ సెషన్ అంటే November 26. అప్పటితో కాన్స్టిట్యూషన్ రాయడం అయిపోయింది కాబట్టి ఇదే లాస్ట్ సెషన్. 24th నాడు వచ్చి మెంబర్స్ సైన్ చేశారు. Jan 24, 1950 నాడు సైన్ చేశారు. అందుకని మెంబర్స్ అపెండెడ్ దేర్ సిగ్నేచర్స్ అంటే అది Jan 24 నాడు చేశారు. ఇంత కీన్ గా చదవాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇంత కీన్ గా చదవాలని. ఇక్కడ మా దగ్గర గణేష్ నిమజ్జనం జరుగుతుందండి, అందుకు చాలా డిస్టర్బెన్స్ ఉంది. సో ఈ మిగతా క్వశ్చన్స్ ఇంకో రోజు కలిపి చేద్దాం. ఇక్కడ చాలా నాయిస్ వస్తుంది, నేను చాలా గట్టిగా అరుస్తున్నా, మీకు వినిపిస్తుందో లేదో. ఓకేనండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా డౌట్స్? మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా నెక్స్ట్ సెషన్ లో కలిపి చేసేద్దామండి. దీనికి ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలన్నా టెస్ట్ ఈ రోజు నైట్ కానీ రేపు పొద్దున కానీ సెకండ్ వీక్ టెస్ట్ అప్లోడ్ అయిపోతుందండి, రాసేయండి.